सदा निम्बवृक्षस्य मूलाधिवासात् सुधास्राविणं तिक्तमप्यप्रियन्तम् तरुं कल्पवृक्षाधिकं साधयन्तं नमामीश्वरं सद्गुरुं साईनाथं नमामीश्वरं सद्गुरुं साईनाथं। టమాటోలు కిలో ఎంత? 12 రూపాయలమ్మా. అమ్మో అంత రేటే? ఏం చేయమంటారమ్మా? ఉల్లిపాయలు ఎంతయ్యా? 5 రూపాయలమ్మా. అమ్మో ధరలు మండిపోతుంది. పాల్ పాల్. లేకుండా నిద్ద మొహాలరా. ఫ్యాన్సీ జాన్సీ వచ్చేస్తున్నారా? పాదు పాలు ఇవ్వమ్మా. అమ్మ ఏమిటి అర్థం? ఎన్ని సంబంధాలు వచ్చినా కాదనుకొని ఇలాంటి బాడీ కోసం మ్యారేజ్ ని ప్రకాశం బ్యారేజ్ కింద వదిలేసి ఫ్యాన్సీ ఝాన్సీ అని పిలిపించుకుంటూ బ్రతుకుతున్న నన్ను అమ్మ అంటావా? తప్పైపోయిందండి. పాదు థ్యాంక్స్. నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పడం అర్థం? నువ్వు ఆల్వేస్ వెల్కమ్. రే అల్లంపల్లి, ఎన్నిసార్లు చెప్పమంటారు సార్? నా పేరు అనకాపల్లి. సరే అనకాపల్లి లేవాయ్. సద్దాంరా. వద్దండి. పాపం సద్దాంరా. సావని మీరు సావండి, నేను సావను. నేను అనేది సాగు గురించి కాదు, సద్దాం హుసేన్ గురించి. ఆయన ఎవరండి? వెనక అనకాపల్లిలో సైకిల్ పంచర్లు వేసుకుంటూ ఉండేవాడు. ఇప్పుడు ఇరాక్ లో ఉంటున్నాడు. అలాగండి. అప్పుడు ఏమైందండి? ఏమవుతుంది చూడు సద్దాము, నువ్వు బుష్తో పెట్టుకోకు, వాడు నిన్ను చావా చేస్తాడు. ఈ యుద్ధాలు గొడవలు మనకెందుకో, మనం శాంతిని కోరుకుందాం అని చెప్పేసి ఎంతో చెప్పాను. ఏమిటో ఇలా చూస్తున్నాడు, ఏమీ జవాబు లేదు. ఓహో ఇతను తెలియదు కదా. అంచేత देखो हुसैन, उसको लड़ाई झगड़ा नहीं करना चाहिए, उसको नहीं होता है। कोई आदमी को नहीं करना पूछिए, भाई बंधुओं को बुला करना नहीं करना चाहिए। అని వార్నింగ్ ఇచ్చారు.
ఏంట్రా సౌండ్? గ్యాస్ అండి. అంటే నేను గ్యాస్ కొడుతున్నానా? ఇదిగో పటేలు నిన్నటి పేపర్. నిన్నటిదా? ఇది ఎప్పుడుదా? మొన్నటిదండి. ఏమమ్మా గుండమ్మా, నువ్వు ఎంత ఇంటి ఓనర్ అయితే మాత్రం నేను రొక్కం పెట్టి కొనుక్కున్న పేపరు పట్టుకుపోయి అప్పనంగా చదివేస్తూ నిన్నటి పేపరు మొన్నటి పేపరు పట్టుకొచ్చి నా మొహాన కొడుతూ ఉంటావు. ఇది నీకేమైనా న్యాయంగా ఉందా? చాలా చాలే ఆయన న్యాయం గురించి చెప్పొచ్చావు. 1వ తారీఖుని ఇవ్వాల్సినది 10వ తారీఖు దాటినా ఇవ్వవు గాని నువ్వు న్యాయం గురించి చెప్పొచ్చావు. నాకు చాలా చాలే. రే దేవదాసు, ఏమిటి? నా మనసు గాయపడిందిరా. ఆ వాతావరణంలో తీసుకెళ్ళు. పొద్దున్నే మందు కొట్టడం బాగోదేమోండి. ఏం చేయలేవా? నేను తట్టుకోలేను. పద. రే 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 పటేల్ గారు ఎర్లీ మార్నింగ్ ఏం పుచ్చుకుంటూ ఉంటారు అని అడిగితే ఏం చెప్తావురా? బ్లాక్ కాఫీ అంటారు. నువ్వురేళ్ళు పదా. నాయుడు వాళ్ళ ఇంటిగా నాయుడేమన్నాడే పిల్ల. జానకి గారు ఏంటంటే పూసుకుంటున్నారు? వెన్నపూసరా, ఇది ఒంటికి రాసుకుని గంట తర్వాత స్నానం చేస్తే ఒళ్ళు తలతలలాడిపోతుంది. మరి అట్టగైతే నేను రాసుకున్న నా ఒళ్ళు తలతల్లాడిపోద్దండి. ఏమిటి ఆడిపోయింది అర్థం? నువ్వు రాసుకుంటే కొత్తగా వేసిన తారోడ్లా నల్లగా నిగనిగల ఆడిపోతుంది. మరి నా రంగు మార్చలేనప్పుడు బయట పోటీ ఎందుకండి? నోరు మూసుకొని వెళ్ళరా అద్దం. ఇదిగో బాబు, ఇస్త్రీ బాగా 22 రూపాయలు అయింది. బొగ్గులకు డబ్బు లేక చేస్తున్నాను. అది ఎప్పుడు ఇస్తా? ఓయ్ డబ్బా, ఒళ్ళు ఎలా ఉంది? నమస్తే అన్నా. సర్లే. అన్నా మీ దగ్గర డబ్బులు ఎక్కడ పోతాయన్నా? పర్లేదా? బట్టలు ఉంటే రెడీ చేయనా? ఇప్పుడే వచ్చేద్దనా? మా ఐదారు సంత బతుకంతా ఈ బొగ్గులతోనే అయిపోయింది. మమ్మీ మమ్మీ ఏంట్రా? నేను బల్లోకి వెళ్ళనే. ఏ ఆడుకుంటాను. ఆడుకుంటావా? అమ్మయ్యో, మీ నాన్నకి తెలిస్తే చంపేస్తాడా? ఒరే నేను వెళ్ళనంటే వెళ్ళను. ఏమయ్యో, ఏమిటా? సంటోడు బళ్ళోకి వెళ్ళని పేసి పెడుతున్నాడు. నువ్వు దగ్గరుండి కాస్త దింపేసి రావయ్యా. మరి బిజినెస్ అంతా అయిపోద్దా? మా గొప్ప బిజినెస్ నేను చూసుకుంటా లేదు. అదవా ఆ రొట్టిస్తే నేను వెళ్తాను. అగా ఏంటి? ఇప్పటికే దెబ్బ రొట్టలాగా ఉంటే ఇంకా రొట్టె అంటావేట? సగం కొట్టంతా ఇటుక సరిపోతుంది. నా సంటోడిని ఎప్పుడు నీ కళలోనే వేసేసుకుంటున్నావు. ఒరే బాబు, 5 ఏళ్ల బట్టి ఒకే కళాసులో ఉన్నావు. ఎల్లరా? నేను వెళ్ళనంటే వెళ్ళను. ఎల్లవో వెళ్ళను. ఎల్లవా? సారథి నమస్కారం అండి. నమస్కారం. రావయ్యా కూర్చో. నీ పేరేమిటో? ఎందుకు చెప్పాలి? వాట్? అప్లికేషన్ ఉంది, చూసుకోండి. అది కాదయ్యా, అడిగిన ప్రశ్న సమాధానం చెప్పడానికే కదా నువ్వు వచ్చింది. మీ ప్యూన్కే నా పేరు తెలుసు. నీకు తెలీదా? సిగ్గుండాలండి ఆ చైర్లో కూర్చోడానికి. వాట్ డు యు మీన్? అసలు ఏం చదువుకున్నావు నువ్వు? అప్లికేషన్ లో కనిపించడం లేదా అంటాడు. ఇంకేదైనా ప్రశ్న వేయండి. చూడండి, నేను ఇప్పటికి 100 ఇంటర్వ్యూలకు అటెండ్ అయ్యానండి. మొదటి ఇంటర్వ్యూలో ఇంటి పేరుతో సహా మొత్తం అడ్రస్ ఇచ్చానండి. కాలేజ్ ప్రిన్సిపల్ ఇచ్చిన కాంటాక్ట్ సర్టిఫికేట్ కూడా ఇచ్చానండి. కానీ చివరికి ఏమొచ్చింది? గాడిద గుడ్డు. ఎలాగూ రాని ఉద్యోగం కోసం నేనెందుకు శ్రమ పడాలండి? మరి ఎందుకు వచ్చినట్టు? ఏదో ఒక రోజు కోపం తారాస్థాయికి చేరకపోతుందా? ఎవరో ఒక ఆఫీసర్ని మర్డర్ చేయకపోతానా అని. పోలీస్! మర్డర్ చేసేంత గొప్ప పర్సనాలిటీ కాదులనేది. ఇదిగా చెప్పడం మర్చిపోయాను, మీ ఆవిడ కుడి పక్క ఎదురు రూము మీద ఇంత మచ్చుంది చూడు, అదే నీ ప్రాణాలు కాపాడుతుంది. మచ్చున్నట్టు నీకెలా తెలుసురా? నాకేం తెలుసు, వాడి పెద్ద మెదడులో చిన్న బాంబు వేసా అంతే. ఇప్పుడు ఆ మచ్చ ఎక్కడ ఉందో తెలియక గిలగిలా కొట్టుకు చస్తాడు. లేకపోతే ఏంటి, ఇంటర్వ్యూ పెడుతూ డ్రామా ఆడతావా? ఆపండ్రా, ఇది నీకు దగ్గర దగ్గర 100వ ఇంటర్వ్యూ. ఇది కూడా చెడగొట్టుకుని వచ్చావు. నీకు ఈ జన్మలో ఉద్యోగం రాదురా. మీరు బాగుపడరంతే. లేకపోతే కిళ్ళి కొట్టి పెట్టుకుంటారు. ఒరే అప్పిగా మధ్యలో మాట్లాడని చంపేస్తా. నిన్నే పిలుస్తున్నట్టుందిరా. అదేవతో నాకు తెలీదు. ఏయ్, గుండమ్మ నిలయం కిదరుందిరా? ఇది రానా? అవును, రారా. ఏయ్ టెక్కులాడే, ఏ ఊరు మందే? ఏయ్, క్యా బోల్ రే? క్యాబోలు లేదు, క్యాబేజీ లేదు. ముందు మర్యాద నేర్చుకోవే బచ్చి. క్యా బోల్ రే తు? అయ్యో అయ్యో సారథి, అది నా మనవరాలయ్యా. వాళ్ళ అమ్మ నాన్నతో పాటు బొంబాయిలో ఉంటుంది, అందుకని తెలుగు రాదు. ఏమనుకోకు. వచ్చే ముందు తెలుగు అనకూడదటే. ఈ ఇల్లంతా మందే, అందరికి అద్దెకి ఇచ్చేసాను. నువ్వు ఎప్పుడో చిన్నప్పుడు చూసావు. పదమ్మా లోపలికి పద. ఏంటండి బ్లాక్ కాఫీ ఇమ్మంటారా? ఎవర్రా అమ్మాయి? కళ్ళు చెదిరిపోతుందా? గుండమ్మ గారు మమరాలు బొంబాయి నుంచి వచ్చింది.
తెలుగు రాదంట. మనకి హిందీ వచ్చా? आइए आइए अंदर आइए बाहर नहीं जाइए अंदर आइए ఓ మై గుడ్నెస్, కమ్ సే కమ్ ఏక్ ఆద్మీ కి హిందీ వచ్చే హే. థ్యాంక్ గాడ్. ఏటంటుందండి అమ్మాయి? నాకు మాత్రం ఏం తెలుసురా, తెలిసిన హల్ముఖులు వాడేసాను. తమ్ముడు, ఏంటన్నయ్యా? ఇంత మంచి సెంటర్లో గుడిసెలున్న ఇంత స్థలం ఇన్నాళ్లుగా మనం ఎందుకు వదిలిపెట్టాం? ట్రై చేసావన్నయ్యా. నాన్న కూడా చాలా సార్లు అడిగాడు. వాళ్ళ యూనియన్ లీడర్ స్టాలిన్ కూడా ఒప్పుకోలేదు. ఒప్పుకోలేదా? నన్ను క్షమించండి సూరయ్య. అదేంటి బాబు? ఏనాడు ఏ పాపం చేసుకున్నానో ఒక రావణాసురుని ఒక హిరణ్యకశిపుణ్ణి కన్నా. బాధపడకండి బాబు. ఎలా బాధపడకుండా ఉండగలను? నా కొడుకులు ఇద్దరూ మీకు నిలువనే లేకుండా చేశారు. అందుకనే ఈ 10,000 తీసుకెళ్లి మీరు ఊరు బయట పాకలేసుకోండి. ప్రభుత్వంతో చెప్పి నేను పట్టాలు ఇప్పిస్తాను. అట్టాగేనయ్యా. కొత్త తీసుకో బాబు. నీ ముష్టి మెతుకుల కోసం రాలేదు. ఇంకో 10,000 ఇవ్వమంటావా? అక్కర్లేదు. నీ ఏడుపు నిజమైతే, నీ కన్నీళ్ళ కారణం ఉంటే వచ్చి మా అందరికి గుడిసెలు కట్టించు. కట్టిస్తే వాళ్ళు మళ్ళీ తగలబెట్టిస్తారు బాబు. తగలబెట్టేది వాళ్ళు, తగలబెట్టించేది నువ్వు. వాళ్ళు బొగ్గకెళ్తే నువ్వు జోలపాడుతున్నావు. రేయ్, పాపినేడింటికొచ్చి ఆయన్నే ఎదిరించే ధైర్యం వచ్చిందిరా నీకు? అంకనేడు, నువ్వు ఆగు. ఏంటన్నా నాగేది? ఇవాళ వీడు మాట్లాడాడు, రేపు ఇంకోటి మాట్లాడతాడు. ఇప్పుడు మాట్లాడేది మీరు కాదురా, మేము. కాకీలను వదిలేసి కలెక్టర్ని కలవబోతున్నాను. ఇప్పుడు వచ్చేది మీ పరపతికి భయపడి మీ సొమ్ము కమ్ముడు పోయే పాత కలెక్టర్ కాదు, గడగడలాడించే కొత్త కలెక్టర్. వస్తా. ఈ శవం ఏమిటి? ఎవరితను ఎలా చనిపోయాడు? యాక్సిడెంట్ సార్. తప్పండి. సారీ సార్, కొత్త కలెక్టర్ గారికి శవంతో స్వాగతం చెప్పాల్సి వచ్చింది. పర్వాలేదులేండి. ఏనాడు ఈ దేశంలో తీవ్రవాదం పెరిగిపోయిందో ఆనాడే ఐఏఎస్లు ఐపీఎస్లు శవాలను సవాళ్లను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారు. అయినా మీరెవరు? ఈ శవానికి మీకు సంబంధం ఏంటి? అబ్బే, నాకేం సంబంధం లేదండి. మీరు కొత్తగా వచ్చారు కదా అని. నో 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 నో. ఇప్పుడు నాకు దండ వేస్తే అవసరానికి వేసినట్టు అవుతుంది, పోయిన వాళ్ళకు వేస్తే గౌరవించినట్టు అవుతుంది. వెయిట్. ఆపండి. మిస్టర్, శవాలకు దండ వేసేటప్పుడు కొట్టవలసింది చప్పట్లు కాదు, పాటించవలసింది మౌనం. ఇన్స్పెక్టర్ సార్, ఈ యాక్సిడెంట్ ఎలా జరిగిందో ఎంక్వైరీ చేసి మిగతా ఏర్పాట్లు చేయండి. అలాగే సార్. ఏ బాంబే, బాంబే డైయింగ్ లింగి, వెరీ గుడ్. ఏమిటమ్మా? ఏమిటి? ఏమైంది? ఆ ఫాక్స్ గాడికి రూమ్ ఎందుకు రెంట్కిచ్చావు? అయ్యో అయ్యో, వాడితో ఎందుకు గొడవ పెట్టుకున్నావే అమ్మా? వాడు అసలే ముండాడు, కసరత్తు కట్ట చేస్తూ ఉంటాడు. చూడమ్మా, ఎడాపెడా నువ్వు హిందీలో మాట్లాడుకుని తెలుగు నేర్చుకోమ్మా. డోంట్ వరీ గుండమ్మా, తెలుగు నేను నేర్పుతా. చెప్పనా? మా తెలుగు తల్లికి మల్లెపూ దండ. అదే హిందీలో మా తెలుగు మాకి మల్లెపూ హార్. ఏయ్ పటేల్, నువ్వు నేర్పితే ఆ పిల్లకొచ్చే తెలుగు కాదు, అడవి భాష. రే పిఠాపురం, ఏటండి? ఈ అవమానం భరించలేనురా, నా మనసు గాయపడింది. ఇప్పుడు నన్ను ఏం చేయమంటా? ఆ వాతావరణం తీసుకెళ్ళమంటారా? ఇది కరెక్ట్, పద.
సారీ బేబీ, లేట్ అయింది. నేను అక్కడికి చెప్పానమ్మా, ఇంట్లో మా అమ్మాయి ఒక్కటే ఉంది, నా కోసం ఎదురు చూస్తుంది అని. వాడు వింటేగా అబ్బబ్బబ్బబ్బ ఒకటే గోల. ఏమ్మా, కోపం వచ్చిందా? ఆకలేసిందా? సారీ అమ్మా కదా. అయితే ఒక పంచి బాగా ఏడ్చి గట్టిగా తిట్టాయి, పకాలు నవ్వి. 12 గంటలుగా భోజనం చేసేది, ఇంకో 6 నిమిషంలో డేట్ మారుతుంది, తెలుసా మీకు? ఏం చేయమంటావమ్మా? నేను టైంకి తిన్నా తినకపోయినా నా మంచెడ్డలు చూసుకోవడానికి తల్లిలాగా నువ్వున్నావు. కలెక్టర్ని, జిల్లా ప్రజల బాగోగులు చూడడానికి తండ్రిలాగా ఒకరు ఉండాలిగా. ఇదిగో, నేను గనక ఒక అరగంట ముందు ఇక్కడికి వచ్చుంటే ఒకరి ఫేటు మారిపోయేది. ఇలాగే ఏదో ఒకటి మాట్లాడి మాయ చేస్తారు గాని భోంచేయండి. ఓ, నువ్వు తిను. భోజనము మనిషి. మనకి ఆయాసం రావడం తప్ప కనీసం అమ్మాయి ఆడడం లేదు, ఊ అనడం లేదు. బాస్ రాదు కదండి, బాస్ వచ్చాక చూసుకోండి నా స్వామి రంగా. ఉస్కు ధీమాక్ నహీ హై క్యా? మీరంతా నన్ను ఫాలో అయితే అది రాదేంటి? అది అనకూడదు, అతను నువ్వు అనాలి. అతనికి ఆడపిల్లలంటే అసలు పడద్దు. నేను వెళ్ళి పడగొడితే? ఏమిటి పడగొట్టే అర్థం? అతని చిటికిన వేలు కూడా కదపలేవు, అంత స్ట్రిక్ట్. పడగొడతా బెట్. మేరా ఘర్ మేరా ఇష్టం. నీకిష్టమేమో గాని ఈ సౌండ్ నాకు కష్టంగా ఉందమ్మా. కష్టం హైతో ఖాళీ చేసి చలో. హా, ఒళ్ళు ఎలా ఉంది? ఒళ్ళు ఒళ్ళు బోలో తో క్యా హై? ఒళ్ళంటే బాడీ బాడీ. మేరా బాడీ గురించి క్యూ బాత్ కర్తే బే? ఏయ్, బేగి అన్నాడు పళ్ళు రాలగొడతాను. म्यूजिक सेंस भी नहीं है, कॉमन सेंस भी नहीं है. स्टूपिड. స్టూపిడ్. ఉండు. పాంగుతి బొంబాయి నుంచి వచ్చిందిరు, అల్లి బుల్లి బుచ్చాయమ్మ లవ్లీ పోజు కొట్టిందిరు. టప్పు టప్పు టప్పంగుతి బొంబాయి నుంచి వచ్చిందిరు, అల్లి బుల్లి బుచ్చాయమ్మ లవ్లీ పోజు కొట్టిందిరు. కులుకు చూడరు, ఆ చమకు చూడరు, మరి నడక చూడరు, లే నడుము చూడరు. టప్పు టప్పు టప్పంగుతి బొంబాయి నుంచి వచ్చిందిరు, అల్లి బుల్లి బుచ్చాయమ్మ లవ్లీ పోజు కొట్టిందిరు. కులుకు చూడరు, ఆ చమకు చూడరు, అరే నడక చూడరు, कमीने లే నడుము చూడరు. पूरा बत्तीस निकाल दूंगी. కొండపల్లి కోటల్లే కొక్కిరిల్ సమాకమ్ము, తోక చుట్టి పెట్టుకోవే గుంతలక్కిడ్డి. अरे जा. అత్త తెలుగు మాటంటే అదిరిపోతావే బుల్లో,
అస్కు బుస్కు హిందీ గిల్ది సాగదమ్మడు సాలే నీకెక్కు చూశాక గుండమ్మో హీటెక్కు అయింది రవమ్మో దిమాగ్ ఖరాబ్ హో గయా క్యా గోవింద 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 నామాలు పెట్టిస్తా గుడివాడ వీధుల్లో తిప్పిస్తా బెజవాడ దెబ్బలతో చూపిస్తా పద గుంటూరు సెంటర్ లో గిరికీలు కొట్టిస్తా టప్పు 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 అంగుత్తి బొంబాయి నుంచి వచ్చిందిరు అల్లి బుల్లి బుచ్చాయమ్మ లవ్లీ పోజు కొట్టిందిరు అట్టగా అయ్యో పాపం ఆపవమ్మ డంబాలు రెండు జళ్ళ పిస్తో ఎంగు పట్టి ఆడిస్తానే చెయ్యి సవాళ్ళు అన్ని జోరు చూసాలే శివంగి अब तक नहीं दिखाया अब देखो बम्बई दम में तो देखोगे हिंदी में बाधाలు सीखोगे గోంగూర ఘాటెంతో చూపిస్తారా హోరెత్తిపోయేలా హై జంపు నేర్పిస్తా आगे डोंगिरी తింటావే జాంగిరి जांगरी के बच्चे నటి జాము రాత్రి जलाकर राख कर दूंगी కొడతానే లాటరీ तुमको नहीं छोड़ोगी साले టప్పు 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 అంగుత్తి బొంబాయి నుంచి వచ్చిందిరు అల్లి బుల్లి బుచ్చహయ్యమ్మ లవ్లీ పోజు కొట్టిందిరు టప్పు 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 అంగుత్తి బొంబాయి నుంచి వచ్చిందిరు అల్లి బుల్లి బుచ్చహయ్యమ్మ లవ్లీ పోజు కొట్టిందిరు కులుకు చూడరు चल साले ఆ చెమ్మకు చూడరు बदतमीज అరే నడక చూడరు नीच कमीने లేనడము చూడరు यू ఎవడయ్యా ఇన్స్పెక్టర్ పొద్దునే వచ్చా? నిన్న రాత్రి మీ రావణుడు బారులో బాగా తాగి అద్దాలన్నీ పగలగొట్టి నానా గలబా చేశాడు. ఏంటి అరెస్ట్ చేయడానికి వచ్చావా? నో 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 బాగా రెస్ట్ తీసుకోమని చెప్పడానికి వచ్చాను బాబు. ఆల్రెడీ ఈ కేసులో ఇంకొకటి బుక్ చేశాను సార్. అప్పుడప్పుడు జోకులు వేయటం కూడా వచ్చాయి ఇన్స్పెక్టర్ నీకు. పెళ్లికి ఎదిగిన చెల్లెళ్ళు ఉన్నవాడిని తమలాంటి వాళ్ళతో జోకులు గాక కేకలేస్తానా సార్? ఆ? ఏదో ఇన్నెట్టు పెడుతున్నట్టున్నావు. తమకు అర్థం కానిది ఏముంటుంది చెప్పండి. లాని చేతిలో తీసుకునేవాడు లాస్ లేకుండా బయటపడాలి అంటే పోలీసులతో చేతులు కలపాలని పెద్దలు చెప్పిన సత్యం. రావణుడు ఏంటన్నా? ఓ 10,000 ఇచ్చి పంపు. అలాగే. థ్యాంక్ యూ సార్. ఇదిగో అప్పరా బుట్ట బొగులి బొగ్గులంటే బొంగులనే డబ్బు 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 రేపిత్తలేవా అప్పివు. నా పేరే అప్పు రేపు అప్పారం అయితే అప్పు ఇవేళ ఎందుకు ఇస్తాలయ్యా? మరి గుండం నేలలో అందరూ అప్పులు పెడుతున్నారు కదయా. అప్పులే పెడుతున్నారో నిప్పులే పెడుతున్నారో నాకు అంతా అనవసరం. నా దగ్గర మాత్రం అప్పు రేపే. పొద్దున్న ఎవరు మొహం చూసినట్టు అప్పట్లేదు. ఇదిగో డబ్బా సుబ్బారావు ఏంటి నువ్వు మొహం అలా పెట్టుకుంటే నా మనసు గెలగెల్లాడిపోద్ది. ఇదిగో ఏ బొగ్గులు తీసుకో. ఆగు! ఆహా! నేను అప్పు రేపని చెబుతున్నాను, బొగ్గులు ఇస్తున్నావు అంటే మీ ఇద్దరి మధ్యన ఏదో అమ్మో, అమ్మో. ఏంటో అయ్య బాబోయ్ నిప్పులాంటి ఈ సుబ్బలక్ష్మి శీలం మీదే కెరసనాలు పోసేశాడు దేవుడోయ్. ఒరే సంటోడా, మన సంటోడి మీద ఒట్టయ్యా. ఆడికి నాకు ఎలాంటి సంబంధం లేదయ్యా. ఆడు నాకు తమ్ముళ్ళు అంటాడయ్యా బాబు. అక్క తమ్ముడు అక్క తమ్ముడు తమ్ముడు కదా అప్పు కూడా మంచిది. వదిలిపెట్టరా బాబు. వదలను. మేమిద్దరం అక్క తమ్ములోని నువ్వు ఒప్పుకునేంత వరకు ఏంటే ఒప్పుకున్నాను, వదలరా బాబు. చీలూరుమి, నువ్వు రాయా. కలెక్టర్ గారే స్వయంగా ఇంటర్వ్యూ చేస్తున్నారట. కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని సమాధానం చెప్పు. పిలుస్తున్నారు వెళ్ళు. కూర్చోండి. ఐ విల్ టాక్ టు యూ. మీ పేరు? ఎందుకు చెప్పాలి? నా పేరు రాజశేఖరరావు. నేను చెప్పాగా, మీరు చెప్పండి. నా పేరు పార్థసారథి. మీరేం చదివారు? ఎందుకు చెప్పాలి? నేను ఎంఏ చదివాను. నేను చెప్పాగా, మీరు చెప్పండి. నేను ఎంఏ చదివాను. ఐ సీ. మీరు గవర్నమెంట్ ఉద్యోగానికి పనికిరారు. ఆ సంగతి నేను ఇంటి దగ్గర బయలుదేరక ముందే నాకు తెలుసు. ఎలా తెలుసు? ఇంటర్వ్యూలన్నీ ఇలాగే ఉంటాయని తెలుసు కాబట్టి. ఎలా ఉంటాయని? లంచం ఇస్తేనో పెద్దవాళ్ళతో రికమెండ్ చేయిస్తేనో ఒకరిని సెలెక్ట్ చేసుకోవడం, మా అందరినీ పెరేడ్ చేయించడం. కృష్ణుడు రాముడు ఇద్దరూ దేవుళ్ళే, కానీ క్యారెక్టర్స్ లోనే తేడా ఉంది. కృష్ణుడు 16,000 మంది గోపికలతో సరసాలాడితే
రాముడు ఒక్క సీతతోనే సంసారం చేశాడు. మీరు చదివింది ఐఏఎస్ పుక్కిటి పురాణమా? నేటి బాలలే రేపటి పౌరులు అన్నారు నెహ్రూ గారు. నేటి విద్యార్థుల్ని రేపటి నిరుద్యోగులుగా తయారు చేస్తున్నారు రాజకీయ నాయకులు. బంజరు భూమిలో విత్తనం నాటినా మొలకెత్తదు అని తెలిసిన రైతు సాగు చేయడు. కానీ బంజరు భూమి లాంటి విద్యా విధానాన్ని మాత్రం మనం వదిలిపెట్టడం లేదు. కాలేజీలో చేరే రోజే ఇంకో కొత్త నిరుద్యోగి పుడుతున్నాడని తెలిసి చదవడం మా మూర్ఖత్వం. వెరీ గుడ్. మీకు జనరల్ నాలెడ్జ్ బాగుంది. ఒక పని చేయండి. మీరు పోస్ట్ గ్రాడ్యుయేట్ కాబట్టి మీకు లోన్ ఇప్పిస్తాను. ట్యాక్సీ కొనుక్కుని ఇలా దేశాన్ని తిట్టడం మానేయండి. చూడండి, నేను ఒట్టి కలెక్టర్ని మాత్రమే కాదు, గాడి తప్పిన బళ్లను సరైన రూట్లో నడిపించగల కండక్టర్ని కూడా. బెస్ట్. థ్యాంక్ యూ సార్. గురుగారు, గురుగారు, ఏంట్రా ఏంటి అడావుడి? మన సారది కలెక్టర్ గారి ఇచ్చిన లోన్తో టాక్సీ కొనడు కదా, అది స్టార్ట్ చేయబోతాం. రండి వెళ్దాం. పిచ్చివాడ, ఆ టాక్సీకి లోను ఎవరిప్పించారు అనుకుంటున్నావు? ఎవరు? మీరా? నేనే. కలెక్టర్ రాజశేఖరం సారథికి అప్పు ఇవ్వాలా వద్దా అని సంశయిస్తూ ఉంటే, చూడు రాజశేఖరం, సారీ మనవాడే, ఇచ్చేసేయ్, ఏం పర్వాలేదని చెప్పాను అంతే. ఏంట్రా సౌండ్? గ్యాస్ అండి. అంటే నేను గ్యాస్ కొడుతున్నానా? అదండి, బయట గుమ్మగా కొడుతున్నారు. రండి. నేను రాను. నేను వెళ్తానండి. వెళ్ళరా. ఇరుగు దిష్టి పొరుగు దిష్టి. సుబ్బలక్ష్మి, ఎంతసేపు తిప్పుతావు? అర్థం అవతల దుర్ముహూర్తం వచ్చేస్తుంది. ఇది కూడా తింటారేటా? అమ్మాయి, నువ్వు కూడా వెళ్ళమ్మా. మేరే హీ జాऊंगी. అందరూ వెళ్తున్నారే. లేదు. అయ్యో, ఏమిటో ఇది? సెంటిమెంట్ అని బాబు. ముక్కైనా తొందరగా. అయ్యా, ఏంటి? మా ఇంటి ఆయన హాస్పిటల్ కి తీసుకెళ్ళాలి, టాక్సీ కావాలి బాబు. ఖాళీ లేదు, వెళ్ళవమ్మా. తీసుకెళ్ళకపోతే చచ్చిపోతాడు బాబు. బాబు, మీకు దండం పెడతాను, రండి బాబు. మీటర్ మీద 100 ఎక్కువ ఇస్తావా? లేదు బాబు, నా దగ్గర 25 రూపాయలే ఉన్నాయి. 100 అయినా లేని దానివి మొగుడుతో 100 ఏళ్ళు కాపురం ఎలా చేద్దాం అనుకున్నావు? రై, తల్లి లాంటి ఆవిడతో అలా మాట్లాడడానికి సిగ్గులేదురా నీకు? డ్రైవర్ రామా, నేను తీసుకెళ్తాను రా. నా దగ్గర 25 రూపాయలే ఉన్నాయి బాబు. నేను నిన్నేమన్నా డబ్బులు అడిగానా? చూడమ్మా, నువ్వు ఇచ్చే డబ్బులతో నేనేం మేడలు కట్టుకోను. ముందు మీ అన్ని హాస్పిటల్ తీసుకెళ్దాం. పద పద పద. డాడీ, డాడీ, ఏంటమ్మా? మన ఇంటికి ఎవరు రౌడీ వస్తున్నారు డాడీ. రౌడీయా? ఎవరమ్మా? నమస్కారం సార్. హో, రావయ్యా రా. ఏ సారథి, ఆ? చూడు, మా అమ్మాయి నిన్ను చూసి ఏమనుకుంటుందో? రౌడీ అనుకుంటుంది. మీరు నాకు టాక్సీ కొనివ్వకపోతే మీ అమ్మాయి చెప్పినట్టు నిజంగా రౌడీలా తయారయ్యేవాడిని. స్వీట్ తీసుకోండి. సారీ అండి. చూడమ్మా, నువ్వు నన్ను చూసి భయపడకుండా ఉండాలంటే ఒక పిలుపు ఉంది. అదేమిటో తెలుసా? అన్నయ్య. అవునమ్మా, ఈసారి నుంచి నువ్వు నన్ను అన్నయ్య అని పిలవాలి. ఏమిటి సార్ అలా చూస్తున్నారు? తొందరపడ్డాను? లేదయ్యా, నాకు కొడుకు లేడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేశాం. ఉన్నాడు అన్న అనుభూతిని కలిగించాం. సో ఈనాటి నుంచి నా చిట్టి తల్లికి నాన్నతో పాటు అన్నయ్య కూడా ఉన్నాడన్నమాట. సారథి, ఈ రోజే నువ్వు పుట్టావు. కమా, నోరు తీపి చేసుకో. ఎవర్రా అమ్మాయి? అదేంది కదూ, ఇటువంటి అమ్మాయిని ఒకసారి ముద్దు పెట్టుకుని ఇక చచ్చిపోయినా పర్వాలేదురా. ఆ అమ్మాయిని ముద్దు పెట్టుకుంటే నీకు 500 ఇస్తాను రా. నా వల్ల కాదురా. ఏంటి గురు, ఏంటి మాట్లాడుకుంటున్నారు? 500 పందేవు, వెళ్ళి ఆ అమ్మాయిని ముద్దు పెట్టుకుని వస్తావా? వారే వా, 500 ఏంటి గురు, 50 రూపాయలు ఇచ్చాలు, నేను వెళ్ళి ముట్టుకొని వస్తాను. అయితే వెళ్ళి ముట్టుకో చూద్దాం. ఏమిట్రా నువ్వు చేసిన పని? నిన్ను వదిలిపెట్టావా? హౌ డేర్ యు! ఆ మాట అనవలసింది నేను. నడి రోడ్డు మీద ఇలాంటి బట్టలేసుకుని తిరుగుతున్నావే, హౌ డేర్ యు! ఒక పడుచు కుర్రాడి కళ్ళలో పడ్డావు కాబట్టి ఇక్కడితో ఆగిపోయింది. అదే ఒక పచ్చిరౌడి చేతిలో పడుంటే వచ్చడయ్యుండేదాన్ని. చాలీ చాలని బట్టలేసుకుని తిరగడం నవనాగరికత అయితే, నగ్నత్వాన్ని చూసి రెచ్చిపోవడం యువ నాగరికత. ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా ఒంటి నిండా బట్టలు కట్టుకోవడం నేర్చుకో. లేకపోతే రాసుకెళ్స్ అంతా రాసుకెళ్ళిపోతారు, వీలైతే దూసుకెళ్ళిపోతారు. ఇదిగో అమ్మాయి,
అమ్మాయి అమ్మాయి ఎందుకే వాటితో గొడవ పెట్టుకుంటావు? ఏమిటి పెట్టుకుంటే పొడుస్తాడా చంపుతాడా? మేనహి డరేగా. ఎన్ని మంత్స్ రెంట్ ఇవ్వాలో చెప్పు. 6 నెలలు ఇవ్వాలి అమ్మా. రెంట్ని తెలుగులో ఏమంటారు? ఏదో అంటారు, ఉదయమే తల్లి. మేనహి చూడండి. నాయనా ఎంతవరకు చెప్పాను? గాంధీ గారు మిమ్మల్ని గుజరాత్ కి పిలిపించేదాకా చెప్పారండి. గుజరాత్ పిలిపించే వరకు చెప్పాను కదా. అక్కడ గాంధీ గారి దగ్గర జిన్నా కూడా ఉన్నాడు. జిన్నా కూడా ఉన్నాడు. అంతేకాకుండా ప్రక్కనే నెహ్రూ గారు నిలబడి ఉన్నారు. ఏమిట్రా సౌండ్? గ్యాస్ అండి. అంటే నేను గ్యాస్ కొడుతున్నానా? కాదు, మందు కొడుతున్నారు. చూసేసావా నువ్వు? వాతావరణంలో మార్పు ఏదో వచ్చింది అని చూస్తే ఫ్లాస్క్ లో బ్రాందీ పోసి. అబ్బాబాబు నీకు అర్థమైపోయింది. ఈ రహస్యం ఎవరికి చెప్పకూడదు. నేను ఎవరికి చెప్పకూడదంటే మీరు మాకు చిన్న విషయంలో కోఆపరేట్ చేయాలి. అడుగు రండి చెప్పు. అడుగు. పటేల్జీ పటేల్జీ రెంట్ని తెలుగులో ఏమంటారు? రెంటని తెలుగులో ముద్దు అంటారు. ముద్దా? థ్యాంక్ యూ పటేల్జీ. హే యు ఏంటే వాట్? నువ్వు పిలిచిన పిలుపుకి అది టిట్ ఫర్ టాట్లే. ఆగు, మర్యాదగా నా ముద్దులు నాకు ఇవ్వు. ఏంటి? నా ముద్దులు. ముద్దులా? ముద్దులు, నా ముద్దులు త్వరగా ఇవ్వు. మే నహీ చోడెంగే. ఏంటి 1 2 6 మంత్స్ 6 మहीने బాకీ హై. 6 ముద్దులు ఇవ్వాలి. ఇదెక్కడి కేసురా బాబు? స్టాప్, డోంట్ మూవ్. ముద్దులు ఇవ్వకుండా వెళ్తే కుదరదు. ఏం చేస్తావు? కాలర్ పక్కడేకే తీసుకుంటా. ఇవ్వకపోతే ఒప్పుకోవా? అమ్మో అమ్మో అమ్మో, పట్టపగలు ఈ ముద్దులేమిటి అర్థం? నన్ను నన్ను కిస్ చేస్తావా? అందరూ చూస్తూ ఉండగా ముద్దులు అని డబాయించి మరీ పెట్టించుకుంది నువ్వేగా? కాదు మరి. ముద్దు ముద్దు అంటే రెంటా? ఎవరు చెప్పింది అర్థం? దట్ ఓల్డ్ మ్యాన్. నీ బొంబాయి తెలివి తగలబడ్డట్టే ఉంది. రెంటిని అద్దె అంటారు, కిస్ని ముద్దు అంటారు. జబ్బరే కొబ్బరే అందని ఎబ్బని లబ్బరే అబ్బిగో సుబ్బిగో నిబ్బరే ఆపరో ఎబ్బని అల్లరే జూమన్నా ఎర్ర బుగ్గ సిగ్గులంటుంటే యౌవనాలే ఆగలేక భగ్గుమంటుంటే ఏగిలో లోగిలో పైగిలో కౌగిలై
ఎవ్వరే కొవ్వరే అందని ఎవ్వని లవ్వరే అబ్బిగో సుబ్బిగో నిబ్బరే ఆపరో ఎవ్వని అల్లరే జూమన్నాయర బుగ్గ సిగ్గులంటుంటే యౌవనాలే ఆగలేక భగ్గుమంటుంటే ఏగిలో లోగిలో పైగిలో కౌగిలై చూడండి, ఈ కన్స్ట్రక్షన్ లో చాలా లూప్ హోల్స్ ఉన్నాయి. ఇమీడియట్ గా టెస్ట్ చేయాలి. టెస్ట్ చేస్తే కానీ సర్టిఫై చేయవా? ఎలా చేయమంటారు? కొన్ని వందల కుటుంబాలకి ఈ ఫ్లాట్స్ అమ్మబోతున్నారు. రేపు అవి కూలిపోతే భగవంతుడు చేయాల్సిన జనాభా తగ్గుదల మేము చేసినట్టు అవుతుంది. మీరు అలా మాట్లాడటం న్యాయం కాదు. పోనీ ఇలా మాట్లాడడం న్యాయమా? అస్సలు కాదు. రంగు కాగితాలకు అమ్ముడుపోయేంత చీప్ కాదు నా జీవితం. ప్లీజ్ నా మాట వినండి. సారీ, మీరు అతని సెక్రటరీ కాబట్టి అలా చెప్తున్నారు. లేదు, మీ జీవితానికే ప్రమాదం అని చెప్తున్నాను. ఐ వెల్కమ్ ఇట్. సంతకం పెట్టు. ఇంతకు ముందు నీ తమ్ముడికి తెలుగులో చెప్పాను. ఇప్పుడు నీకు అఫీషియల్ లాంగ్వేజ్ హిందీలో చెప్పనా, అన్అఫీషియల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ లో చెప్పనా? చూడు బ్రదర్, ఆదర్శాలు సిటీ సెంటర్లో విగ్రహాలు తెచ్చి పెడతాయేమో కానీ మాలాంటి వాళ్ళ అనుగ్రహాలకు దూరం అవుతాయి. అక్కర్లేదు. ఈ రిపోర్టు చేరవలసిన వాళ్ళ దగ్గర చేరితే అప్పుడు మీకు పోలీసు వాళ్ళ అనుగ్రహం దొరుకుతుంది. ఏమిటా రాఘవం, ఏమైంది? వాళ్ళు చంపడానికి ఏమిటి, ఏమైంది? ట్రాఫిక్ జామ్ అయింది సార్. ఏ మిస్టర్, యాక్సిడెంటా? ఏదో మద్దతులా ఉంది సార్. తప్పకండి. తప్పకుండా. ఇన్స్పెక్టర్, ఏమిటి న్యూసెన్స్? కలెక్టర్ గారిని రోడ్డు మీద నిలబెడతారా? తీసేయండి సవాన్ని. మిస్టర్, వీడే సార్, వీడే. వాడి తమ్ముడితో మా ఫ్రెండ్ ఇంజనీర్ రాఘవని చంపించాడు.
వాళ్ళ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ సరిగా లేదని రిపోర్ట్ రాస్తే కోర్టులో పోతే మర్డర్ చేయించాడు సార్. ఏయ్, నిన్ను! ఐ విల్ లుక్ ఆఫ్టర్ ద మ్యాటర్. లీవ్ హిమ్. ఇన్స్పెక్టర్ సార్, టేక్ నెసెసరీ యాక్షన్. ఉందిలే మంచి కాలం. అలాగే 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 అందరూ సుఖపడనే లాటరీ టికెట్ కొన్నాను, నెంబర్ తగిలిందో చూసుకొని ఇస్తాను. నేను చూసి చెప్తాను, నెంబర్ చెప్పు. ఏమండో 10 లక్షల రూపాయల లాటరీ నెంబర్ కథ జాగ్రత్త చూసి చెప్పండి. ఏం చేయాలో చెప్పరా. మొదటి నెంబర్ 8 అండి. ఉందరా? ముందు 8 ఉందండి. రెండో నెంబర్ 6 అండి. 6 ఉందిరా? రెండో నెంబర్ కూడా ఉందండి. మూడో నెంబర్ 9 అండి. 9 కూడా ఉంది. 9 కూడా ఉంది. 9 కూడా ఉంది. నాలుగో నెంబర్ 5 అండి. 5 ఉందా? అది కూడా ఉందండి. ఉందరా? నీ జాతకం మారిపోతుంది. ఆఖరి నెంబర్ చెప్పరా. అయ్య బాబాయ్, భయంగా ఉందండి. చెప్పరా. చెప్పమంటారండి? చెప్పేయమంటారండి? చెప్పు. 0 అండి. రేయ్, అది కూడా ఉందరా. పటేల్ సార్. అయ్య బాబాయ్, నాకు లాగేస్తుంది. సత్యగారుల పుట్ల పడ్డాను బాబాయ్. సత్యగారుల పుట్ల పడ్డాను. ఏమిటా పిచ్చిగంతులు? ముందు ఈ చీరలు ఇస్త్రీ చేసుకొని తీసుకురా. ఝాన్సీ, ఏంటి ఇస్త్రీయా? స్త్రీవి కాబట్టి బతికిపోయావు. ఇస్త్రీ లేదు గిస్త్రీ లేదు. సుబ్బిగా, ఇస్త్రీ సుబ్బిగా, ఏమిటా కూతురు? భాష మార్చు. నేను ఇదివరకు ఇట్లా డబ్బా సుబ్బారావు కాదు, టిఎస్ రావు. 10 లక్షల కాసామిని. మర్యాద ఇచ్చి పుచ్చుకో. మిస్టర్ పటేల్, ఒకసారి పేపర్ ఎలా ఇస్తావా? నా నెంబర్ కల్లారా చూసుకొని ఇస్తాను. చూసుకోవడానికి ఏముంటా నీ బొంద? నువ్వు చెప్పిన అంకెలు అన్నీ ఉన్నాయి, కానీ అక్కడక్కడ ఉన్నాయి, వరుసలో లేవు. నన్నే పేరెంట్ పిలుస్తావా సచ్చినాడా? చూడండి ఎస్పీ గారు, ఇమీడియట్ గా వెళ్ళి బాపిరెడ్డి గారి కొడుకు రామిని అరెస్ట్ చేయండి. సార్, బాపిరెడ్డి గారు మినిస్టర్ కాళేశ్వరరావు గారి బంధువు అండి. సో వాట్? గొడవ అవుతుందేమోనని. చూడండి, మంత్రి గారి బంధువులకు కూడా ఐపీఎస్లు ఐఏఎస్లు భయపడితే ఈ ప్రజాస్వామ్యం పునాదులతో సహా కూలిపోతుంది. ఏ రిపోర్టు లేకుండా. రిపోర్ట్ లేకపోవడం ఏంటండి? ఇదిగో సారథి అనే టాక్సీ డ్రైవర్ రాసిచ్చిన రిపోర్టు. యు ప్లీజ్ అరెస్ట్ హిమ్ ఆన్ దిస్ బేసిస్. ప్లీజ్ సార్, మరొకసారి ఆలోచించండి. ఇంకా ఆలోచించేది ఏమిటండి? పెళ్లి చేసుకునే ముందు అయితే ఆలోచించాలి, పెళ్లి చేసుకునేవాడు యోగ్యుడా కాదా అని. ఒక క్రిమినల్ గురించి ఆలోచించడం ఏమిటి? ప్రొసీడ్ ప్రొసీడ్. రండి ఎస్పీ గారు. ఏమిటి పిలవకుండా వచ్చారు? మీ రామినేడిని అరెస్ట్ చేయటానికి. పరమవీర చక్ర బిరుదు కొట్టేద్దాం అనుకుంటున్నారా? అంటే సామాన్యంగా చచ్చిపోయిన పోలీస్ ఆఫీసర్లకు ఇస్తారులేండి. బెదిరిస్తున్నారా? ఆదరించడమే కానీ బెదిరించడం మాకు అలవాట్లేదు. వారెంట్ ఉందా? చేతిలోది కరెంటు బిల్ అయి ఉంటుంది. మిస్టర్, మీరు మాతో సహకరిస్తే. నేనేం పొడుస్తానం లేదే. దమ్ముంటే చేతికి సంఖ్యలు వేసి తీసుకెళ్ళి. ఎవరు ఉన్నారు? మీకే స్టేషన్ నుంచి. కోర్టులో ధర్మదేవత కట్టండి రా కళ్ళ గంతలు. నాకు కట్టదు. ఎన్ని షటప్లంటే 7 కోట్ల ఆంధ్రుల నోళ్లు మూత పడతాయి. ఈ హత్య చేసిన ముసరాడా? ఎస్, ఆయనే స్వయంగా ఒప్పుకున్నారు. ఆయన ఎవరనుకుంటున్నావు? ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధుడు గంగాధరం గారు. స్వాతంత్ర్య సమర యోధుడు హత్య ఎందుకు చేస్తాడు అని అనుమానం వచ్చిందా బాబు? రాఘవన్ నేనే చంపాను. నా మనవరాలు స్వరాజ్యం మీ రాఘవ్ వల్ల పడింది బాబు. త్వరలో తల్లి కూడా కాబోతోంది. దానికి అన్యాయం చేయొద్దని అతని కాళ్ళ వేళ్లాపడి ప్రాధేయపడ్డాను. అతను ఒప్పుకోలేదు. అవకాశం కోసం ఎదురు చూశాను. నడి రోడ్డు మీద పొడిచి పారేశాను. ఆ రోజు మీరు తెల్లదొరలతో ఎలా పోరాడారో చెప్పండి, నమ్ముతాను. వాళ్ళు మీ కాళ్ళని ఎలా కాల్చారో చెప్పండి, నమ్ముతాను. అంతేకాని మీరు రాఘవని హత్య చేశారని చెప్తే నమ్మేంత వెర్రివాణ్ణి కాను. ఈ నిజాన్ని ఎలా బయట పెట్టాలో నాకు తెలుసు. ఆ కీస్ నా చేతికి ఇచ్చింది టాక్సీ నడుపుకోవడానికా, నోరు మూసుకునడానికా? ఏమిటి నువ్వు మాట్లాడేది? అవును సార్, నీతి నిజాయితీ గల కలెక్టర్ ఈ ఊరికి వచ్చాడంటే సంతోషించాం.
నిద్రపోతున్న చట్టం మేలుకుంటుందని, మరణించిన న్యాయం జీవం పోసుకుంటుందని అనుకున్నాం. ఏ గంగాధరం అరెస్ట్తో అంతా తలక్రిందులైందనే? అవును. నేను చెప్పిన పేరేమిటి? ఇప్పుడు కటకటాల వెనకున్న నేరస్తుడి పేరేమిటి? ఈ ప్రశ్న నన్ను వేయడానికి ముందు చనిపోయిన నీ స్నేహితుడిని ప్రేమించానన్న ఆ స్వరాజ్యాన్ని యొక్క ప్రశ్నవే. చనిపోయిన రాఘవ నీ కడుపులో ఉన్న బిడ్డకు తండ్రి అని. అవును అంటే అటు నుంచి అటే వెళ్ళిపో, కాదు అంటే కలెక్టర్ ఆఫీస్కి వచ్చగలవు. ఇతని పేరేమిటి? రాఘవ. ఇతనికి నీకు సంబంధం ఏమిటి? ప్రేమించుకున్నా. కామించుకోవడం ఎప్పటి నుంచి మొదలు పెట్టారు? పర్వాలేదు చెప్పు. పోలీసు వాళ్ళ దగ్గర వాడి చేత పాడు చెయ్యబడ్డానని, గర్భవతిని, చచ్చిపోయిన వాడి మీద లేనిపోయి అభండాలు చెప్పగలిగిన నీకు లెక్క? మీ స్నేహితుడు కాబట్టి అతనంటే మీకు గౌరవం ఉండొచ్చు. ఒక ఆడదాని శీలంతో ఆడుకుని ఆ పిల్లను గర్భవతిని చేసి ఆ తాళిబొట్టు ఎవరు కట్టారు? రాఘవ. ఎప్పుడు? 4 నెలల క్రితం భగవంతుడి సాక్షిగా. అలాగా? రాఘవ మీదొట్టు. కానీ నీకు తాళి కట్టిన రాఘవ చనిపోయాడు. పాపం చిన్నపిల్లవు కదూ, నీకు ఆచారం తెలియదనుకుంటాను. మొగుడు పోయాక మొండి చేతులతో ఉండాలి. అంటే నీ చేతి గాజులు పగలగొట్టాలి, నీ నుదుటి బొట్టు తుడిచెయ్యాలి, నీ తాళి బొట్టు తెంచి. పెంచద్దు. ఈ తాళి కట్టింది రాఘవ కాదు. మరెవరు? చూశారా గంగాధరం గారు, మీ మనవరాలు కడుపులో ఉన్న బిడ్డకు నా కొడుకు తండ్రి అని మీరు ఒక్క మాట చెప్పగానే తండ్రిగా నా బాధ్యత నేను నిర్వర్తించాను. దీని మూలంగా నాకు కొన్ని కోట్లు నష్టం. అదే ఏ మంత్రి గారు కూతురునో కోడలుగా చేసుకున్నాను అనుకోండి, అప్పుడు రావాల్సిన పరపతి కూడా ఇప్పుడు నష్టం. తమరు చాలా గొప్ప మనసుతో ఈ పెళ్లి జరిపించారు. చాలా నీచమైన మనస్సుతో ఈ పెళ్లి జరిపించారు. కేవలం స్వార్థంతో కూడిన మనస్సుతో ఈ పెళ్లి జరిపించాను. రాఘవను చంపిన కేసులో నా కొడుకు రామినేడు అరెస్ట్ అయితే ముచ్చటగా పెళ్లి చేసుకున్న నీ మనవరాలు 3 నిద్రలు చేయకుండానే వస్తుంది. 7 అడుగులు పూర్తిగా నడవకుండానే మొగుణ్ణి 7 గడల పాడి మీద ప్రయాణం చేయిస్తుంది. ఆ బాధ మీ మనవరాలకి లేకుండా ఉండాలి అంటే రాఘవని చంపింది మీరేనని పోలీస్ స్టేషన్ లో ఒప్పుకుని అరెస్ట్ కావాలి. మీ మనవరాలకి కడుపు చేసిన రాఘవేనని, ఆ కోపంతోనే హత్య చేశానని కారణం సృష్టించుకోవాలి. మీరు చెప్పినట్టే ఈ హత్యా నేరం నా మీద వేసుకుంటాను. కానీ ఆ తర్వాత మీరు నా మనవరాలిని ఇంట్లోంచి బయటికి గెంటేరని నమ్మకం ఏమిటి చెప్పండి? అలా అడిగారు, బాగుంది. నా 2వ కొడుకు సంఘసేవ పేరుతో మీ మనవరాలి మెడలో పబ్లిక్ గా మళ్ళీ తాళి కడతాడు. సరేనా? మిస్టర్ ఎస్పీ సార్, ఇప్పుడు రావణిని అరెస్ట్ చేయడానికి మీకు అభ్యంతరం లేదనుకుంటాను. నో సార్. ప్రొసీడ్. ఏమయ్య ఎస్పీ, బుద్ధి లేదు నీకు? అర్ధరాత్రి వచ్చి తలుపు కొడతావేంటి? ఇదేమన్నా బ్రోతల హౌస్ అనుకున్నావా? కాదు, క్రిమినల్స్ హౌస్ అనుకున్నాను. ఎవరు చెప్పారు? నేను. రామినేడు, మర్యాదగా లొంగిపో. నీ దగ్గర అరెస్ట్ వారెంట్ ఉందా? ఉంది, ఇదిగో. నన్ను అరెస్టు చేయడానికి అర్ధరాత్రి పూట నీకు వారెంట్ ఇచ్చిన మెజిస్ట్రేట్ ఎవడయ్యా? నేను ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ మిస్టర్ అంకిని. శవాలతో స్వాగతాలు, రోడ్డు మీద శవరాజకీయాలు తెలుసుకోలేని పిచ్చివాడి కాదు. మైండ్. ఎస్పీ గారు అరెస్ట్ చేయండి. ఎస్ సార్. కమాన్ మూవ్. నమస్కారం గంగాధరం గారు, నేను ఈ జిల్లా కలెక్టర్. బాబు, మీరు కలెక్టర్ అయ్యుండి ఈ హంతకుడికి నమస్కారం. స్వాతంత్ర సమరయోధులు హంతకులుగా తయారైతే సంపాదించిన స్వరాజ్యం బంగాళాఖాతంలో కలిసిపోయినట్టే. మన భారతదేశానికి స్వతంత్రం వచ్చింది మీలాంటి గాంధీలను అరెస్ట్ చేయడానికి కాదు, మిమ్మల్ని విడుదల చేయడానికి వచ్చా. విడుదల? బాబు కలెక్టర్ బాబు, నా వయసును చూసో
లేకపోతే నా అవిటితనాన్ని చూసో నేను ఈ హత్య చేసుండను అని మీరు అనుమానిస్తున్నట్టుంది. లేదు బాబు, ఈ హత్య నేనే చేశాను. నిజం. నా మీద జాలి చూపించకండి. మీ మీద జాలి చూపించకపోవడానికి నేనేం తెల్లదొరని కాదు, నల్లదొరని. మీ మనవరాలంతా చెప్పింది. గంగాధరం గారు, దేశానికి ఉపయోగపడే మీలాంటి వాళ్ళు లోపలుండి దేశాన్ని నాశనం చేసే రౌడీలు గోండాలు బయట తిరిగితే మీ మనవరాలు స్వరాజ్యానికి గర్భం రావడం కాదు సార్, మహాత్ములు కష్టపడి సంపాదించిన మన దేశ స్వరాజ్యానికి యబార్షన్ అయిపోతుంది. గంగాధరం గారు, నా మాట వినండి. ఈ కటకటాల నుంచి బయటికి రండి ప్లీజ్. ఇప్పుడు నువ్వు నాకు నచ్చావు. ఇప్పుడు నువ్వు నాకు నచ్చావు. మేఘమా ప్రియ స్వాగతం, ముడివేసి తోడి బంధనం. చదివింది నీడు చలిదండకం, తెలిసింది ఆషాఢ మాసాల జల్లు గుండెల్లో గుచ్చింది ముల్లు రాణి మామూలు. వర్షమా అభివందనం, ఇక చల్లిపోతడి చందనం.
ఈడు చెలిదండకం తెలిసింది చలి నాటకం ఆషాఢ మాసాల జల్లు గుండెల్లో గుచ్చింది ముళ్ళు రాని మామూలు ప్రియ స్వాగతం ముడివేసిక వర్షమా అభివాదనం ఇక చల్లిపోతడి చందనం. నువ్వేం ఫీల్ అవ్వక బాబినాడు, నేను చూస్తా కదా. ఏం చూస్తావో ఏమో. పద్మవ్యూహంలో చిక్కుకున్న అభిమన్యులాగా అయిపోయింది నా కొడుకు పరిస్థితి. ఆ కలెక్టర్ గంగాధరాన్ని స్వరాజ్యాన్ని కోర్టుకు తీసుకెళ్తే వారం రోజుల్లో నాకు ఒక్కడికే మిగులుతాడు. అబ్బా కాసేపు ఊరుకుంటారా? ఇప్పుడే కలెక్టర్ని ఇక్కడ పిలిపించి వాళ్ళిద్దరిని కోర్టుకు తీసుకెళ్లొద్దని మీ ముందే చెప్తాను. సరే ఇదిగో పిజయ్, ఆ కలెక్టర్ ఫోన్ చేసి అర్జెంట్గా నేను ఇక్కడ రమ్మని అని చెప్పు. అట్టాగే బయట ఉన్న వాళ్ళకి కూడా చెప్పు, ఇవాళ కుదరదు రేపు రమ్మని. అలాగే కోర్టులో ధైర్యంగా చెబుతావు కదమ్మా. హలో సార్, మిమ్మల్ని మినిస్టర్ గారు ఉన్నపళంగా రమ్మంటున్నారు సార్. సారీ, బిజీగా ఉన్నాను, చెప్పండి. సార్ అర్జెంట్ గా రమ్మంటున్నారు, రాకపోతే యాక్షన్ తీసుకుంటానంటున్నారు. ఆయన ఇష్టం వచ్చింది చేసుకోమని చెప్పండి. నేను కబురు చేసిన తర్వాత రాకపోతాడా? ఆయన రారట, మీ ఇష్టం వచ్చింది చేసుకోమంటున్నారు. ఎవడా ఇక్కడ కలెక్టర్? నువ్వేనా? ఎంతవరకు చదువుకున్నారు మీరు? అక్షరాలు నేర్పుతావా? అధికారులతో మాట్లాడే లక్షణాలు నేర్పుతావని. నేను మంత్రి అన్న సంగతి గుర్తుపెట్టుకో. గుర్తుపెట్టుకునేంత కాలం ఉండడం లేదే ఈ మధ్య కొన్ని ప్రభుత్వాలు. అంటే పడిపోతావనా? మీ విషయం కాదు, ఎవరైనా తలబరువుగా ఉంటే తలక్రిందులు కాక తప్పదు కదా అని. నువ్వు ఎంత కలెక్టర్ అయినా నా కింద పనిచేసే ఉద్యోగం అని తెలుసుకో. నాకు బాధ్యతగా పనిచేయడం తెలుసు గాని కింద పని చేయడం మీద పని చేయడం తెలియదు. కలెక్టర్, మీరొకటి తెలుసుకోవాలి, నేను ఐఏఎస్ ని కానీ ఐఆర్ఎస్ ని మాత్రం కాదు. ఇది జ్ఞాపకం పెట్టుకుంటా. వద్దండి, అన్ని జ్ఞాపకం పెట్టుకోకూడదు, నిద్ర పట్టదు. ఏంటయ్యాను అసలు? నేను ఎంటర్ హైదరాబాద్ వెళ్ళి అసెంబ్లీకి కూడా వెళ్ళండి, నాకేం అభ్యంతరం లేదు. చూస్తా, జాగ్రత్తగానండి. దూరంగా ఉన్న వాళ్లకు చస్తా అని వినపడుతుంది, కంగారు పడతారు. అసలు నేను ఇక్కడ రావడం ఏంటి? దయచేయండి. పదవయ్యా. ఆల్రెడీ చెప్పానయ్యా. ఇదిగో ఊరికే కంగారు పడబాక, రేపు పొద్దున బయలుదేరి వస్తున్నానని చెప్పాను కదా, పెట్టాయి. ఏమిటయ్యా అలా ఫోన్ల మీద ఫోన్లు మాట్లాడుతూ టీవీలో అటు ఇటు పచ్చాలు చేయటమేనా? నా విషయం ఏమైనా ఆలోచించేది ఉందా? ట్రావెలర్స్ బంగళా అనవజా, మాట మాడితే టీబీ 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 అనబాక, నాకు ఆ రోగం జ్ఞాపకం వస్తుంది. నాకు నా కొడుకు గుర్తొస్తున్నాడు. అడికేం డేంజర్ లేదయ్యా. నీకెవయ్యా నువ్వు అలాగే చెప్తావు? అప్పుడే కలెక్టర్ వాళ్ళిద్దరిని తీసుకుని కోర్టుకు బయలుదేరాడు. వాళ్ళు కోర్టు దాకా చేరినప్పుడు కదా. ఏం భయం లేదమ్మా, కూరుకో.
ఊరుకోమంటుంటే వాళ్ళు ఎలా ఉన్నారు? మీరెలా ఉన్నారు? అంత పెద్ద కలెక్టర్ గారి ప్రాణానికి గట్టి కానలేనప్పుడు మన బోడి సామాన్యుడి పరిస్థితి ఏంటి పట్టేలా? అక్కడికి చెప్పాను గుండమ్మా. ఏమో రాజశేఖర్, కలెక్టర్ అంటే మాటలు కాదు, జిల్లాకి సర్వాధికారి, నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని చెప్పాను. ఏమిటి మీరనే? నిజంగా కలెక్టర్ గారితోనే మాట్లాడంట. అతను నాకు చిన్న మరీ ఇంత కాదు, ఇంతప్పటి నుంచి నాకు తెలుసు. అతను వీధి దీపాల కింద చదువుకునేటప్పుడు నెలకి 100 ఇచ్చేవాడు. ఎప్పుడు ఎక్కడ కనపడ్డా సరే, బాబు గారు ఇదిగో రాజశేఖరం, నీ పొజిషన్ వేరు, ఇప్పుడు నువ్వు కలెక్టర్, ఇలాంటివి ఏవి వద్దు, మనసులో ఉంచుకో అని అంటూ ఉంటాను. అయ్యగారు, మీరు ఆయనకు అప్పుడెప్పుడు 100 ఇచ్చారు సరే, ఇప్పుడు ఆయన సంపబోతున్నట్టు ముందే మీకు ఎలా తెలిసింది అని? చెప్పకూడదు, సీక్రెట్. ఏమో శాఖరం, నువ్వు రేపు 10 గంటల లోపల 1 నిమిషం ఇంచుమించు చంపేస్తున్నారు అని ముందే చెప్పాను. వెళ్ళలేదు, అతని కర్మ. నాయన చిన్న, నన్ను డిస్టర్బ్ చేయకు. రిమూవ్ యువర్ హ్యాండ్. కలెక్టర్ గారిని మర్డర్ చేస్తారని ముందు ఎలా తెలుసు? అబ్బా, అదొక ఆత్రా. ఆ ఆర్టీని మేము నేర్చుకుంటాం. ముందు స్టేషన్ పద. అమ్మ కొట్టినాడండి. ఈ ఊర్లో జరుగుతున్న చాలా మర్డర్స్ గురించి మాకు ముందే చెప్తుంటాడు. అంతెందుకు, రాజీవ్ గాంధీ మర్డర్ గురించి కూడా మాకు 2 రోజులు ముందే చెప్పాడు. నాకే తెలియదు బాబు, మీరేంటి బాబు ఇక నుంచి ఇండియాలో జరిగిన మర్డర్లన్నీ ఎప్పుడు ఎక్కడ ఎందుకు జరిగాయో నన్ను చెప్పమని బొక్కలో పెట్టి పక్కన బాబోయ్ నాకు బాబోయ్ బాబోయ్ సామ్రాజ్యానికి మనమే వారసులం. కమ్మని పోజు. అవును, ఆ ఫైల్స్ అని ఇక్కడికి పంపించమనండి, చూసి సంతకాలు పెడతాను. మరి ఎస్పీ గారిని కూడా నా దగ్గరికి పంపించండి. డాడీ, రెస్ట్ తీసుకోండి. ఏమిటి ఫోన్? ప్లీజ్ డాడీ. ఏమ్మా, డాక్టర్ గారు ఇంకా రాలేదా? గుడ్ మార్నింగ్. ఏమిటి ప్రశాంతంగా విశ్రాంతి తీసుకుంటున్నారా? శత్రువుల గురించి ఆలోచిస్తున్నారా? జరిగిందంత తేలిగ్గా మర్చిపోలేం కదా. జరిగింది మళ్ళీ జరగకుండా చూసుకుంటే అంతే చాలు. మన చేతుల్లో ఏముంది శకుంతల? చేతిలోంచి జారిపోయాకే తెలుస్తుంది ఒక్కొక్కప్పుడు. డాడీ, డాక్టర్ గారిని పేరు పెట్టి పిలుస్తున్నారు. మీ ఇద్దరికి ఇంతకు ముందే పరిచయం ఉందా? నేను ఎంబీబీఎస్ చదువుకునే రోజుల్లో పక్కపక్క ఇళ్లలో ఉండేవాళ్ళం. ఓ, ఆ రోజుల్లో కాబట్టి సరిపోయింది. ఈ రోజుల్లో అయితేనా? అంజలి, సారీ డాడీ. ఎలా ఉన్నావు శకుంతల? బ్రహ్మాండంగా ఉన్నాను. ఎంతమంది పిల్లలు? మేమిద్దరం, మాకిద్దరు. పెద్ద బాబుకి ఇప్పుడు 12 ఏళ్ళు వచ్చాయి. వాడికి ఎప్పుడు 20 ఏళ్ళు వస్తాయా అని చూస్తున్నాను. ఎందుకంటే పెళ్లి చేసి పంపించేయచ్చు కదా. వాడు అంతల్లరి. 24 hours MTV, స్టార్ టీవీ, మెడ్డోనా, మైకేల్ జాక్సన్. ఇక చిన్న బాబు ఉన్నాడు చూడండి, వాడు మాత్రం కోతి. మమ్మీ హార్లిక్స్ తాగను, తింటాననేట. మరి మీ వారేం చేస్తారు? ఆయన సంగతి అడిగారు. బిజీ బిజీ బిజినెస్ మ్యాన్. ఒక రోజు ఢిల్లీ, ఒక రోజు బాంబే, ఒక రోజు కలకట్టా. ఎప్పుడూ తిరుగుతూనే ఉంటారు. ఎక్కడైనా ఒక మంచి గర్ల్ ఫ్రెండ్ చూసుకోవచ్చు కదా. అది చేయరు. ఎంత బిజీగా ఉన్నా అక్కడి నుంచి నాకు ఫోన్ చేసి హలో సక్కు, ఐ మిస్ యూ సో మచ్ అంటారు. ఏదో కొత్తగా పెళ్ళైనట్టు. యు ఆర్ వెరీ లక్కీ లేడీ. సరే సరే, మిమ్మల్ని ఎక్కువ మాట్లాడించకూడదు. మీరు రెస్ట్ తీసుకోవాలి. నేను వెళ్ళొస్తాను. ఆంటీ, ఈ పూట మీరు మా ఇంట్లోనే భోజనం చేయాలి. అమ్మా, శకుంతలకు చదువుకునే రోజుల్లో ఏ విషయమో తెలుసా? ఏమిటి డాడీ? గారెలు, కోడి మాంసం. నమస్కారం సార్. నమస్కారం సార్. ఎక్స్క్యూజ్ మీ సార్, మీ మీద హత్యా ప్రయత్నం ఎందుకు జరిగింది? నాకు తెలియదు. రాష్ట్రంలో ఇంత సంచలనం రేకెత్తిస్తున్న విషయంలో మీకేమీ తెలియకపోయాడు సార్? నాకు తెలియదు అన్నాను కానీ పోలీసులకు తెలియడం లేదు కదా. ఎస్పీ గారిని అడగండి. వన్ మోర్ క్వశ్చన్ సార్. నో మోర్ క్వశ్చన్స్ ప్లీజ్. ఎస్పీ గారు, కేసు వివరాలు కొంచెం చెప్తారా? సారీ, ఇన్వెస్టిగేషన్ ఉండగా వివరాలు చెప్పలేము. నమస్కారం. నమస్తే నమస్తే. సోదర సోదరిమణులారా, అమ్మలారా, అక్కలారా, అందరికీ నమస్కారాలు. ఈ రోజున నా చేతుల మీదుగా ఇంతమంది చిన్న ఉద్యోగస్తులకు ఇళ్ల పట్టాలు ఇస్తున్నందుకు న్యాయంగా ఎంతో సంతోషపడాలి. కానీ చాలా బాధపడుతున్నాను. ఇదేమిటండి,
ఇళ్ల పట్టాలిస్తూ బాధ ఎందుకు? నీకు తెలియదు ఉండవా? బాధ ఎందుకంటే మీ అందరికీ సింగిల్ పడక గదిలే ఇస్తానందుకు. మీరు ముఖ్యమంత్రి అయినప్పుడు డబుల్ బెడ్రూమ్లు, ట్రిపుల్ బెడ్రూమ్లు ఎదురుగాలండి. ఈ ఐఏఎస్ తీసుకొచ్చారంటే తెగ గుచ్చుతున్నాడు. గుచ్చేది నేను కాదండి, ఈ దండల్లో ఉన్న గులాబీ ముళ్ళు గుచ్చుకుని ఉంటాయి, జాగ్రత్తగా ఉండమని చెప్పడానికి. సంతోషం. అందరికి నమస్కారం. నాకు అవతల టౌన్ వాళ్ళ పెద్ద పూజ ఉంది, వస్తా. పదండి. మంత్రి గారు, కలెక్టర్ గారి మీద జరిగిన దాడి మీద మీ కామెంట్ ఏమిటి సార్? నో కామెంట్. అదేమిటండి, మన జిల్లా కలెక్టర్ మీద హత్య ప్రయత్నం జరిగితే నో కామెంట్ అంటారేమిటి? చవరికవయ్యా, పూర్తి వివరాలు తెలియకుండా పుసిక్కి నోరు జారేమంటే ఇరుక్కుపోతాం. అందుకే నో కామెంట్. సార్, వాళ్ళకి మాటలతో చెప్తే సరిపోదు, నడి రోడ్డు మీద మర్డర్ చేయాలి. సారథి, లాని హార్ట్ లోను ఆర్డర్ ని బ్రెయిన్ లోను ఉంచుకుని జిల్లా బాగోగులు చూసే కలెక్టర్ ముందు అలా మర్డర్ చేస్తా అనడం నేరం తెలుసా? ఎన్నాళ్ళు భరించమంటారు సార్? వాళ్లే రాఘవన్ చంపారని తెలుసు, వాళ్లే మిమ్మల్ని చంపబోయారని తెలుసు. తెలిసి ఎదుటి వాళ్ళు దుర్మార్గులని తెలిసే, తను దేవుణ్ణని తెలిసే, తను సైగ చేస్తే అరక్షణంలో అర్జునుడు అందరి అంతూ చూస్తాడని తెలిసే శ్రీకృష్ణుడు కురుక్షేత్రం దాకా ఎందుకు ఆగాడనుకున్నాం? దేనికైనా టైం రావాలి, పాపం కూడా అండాలి. గుడ్. బాగుంది. డాక్టర్ మిమ్మల్ని రెస్ట్ తీసుకోమని చెప్పినందుకు ఆవిడ మాటని బాగానే గౌరవిస్తున్నారు. సారీ శకుంతల. సారీలకు మనసులు కుదుటపడవచ్చు గాని ఆరోగ్యాలు కుదుటపడవు సార్. అన్నట్టు మా వారు మీ స్పీడ్ రికవరీ కోసం భగవంతుడిని వేడుకున్నానని మీతో చెప్పమన్నారు. ఇంటికెళ్ళగానే అడుగుతారు చెప్పావా లేదా అని. థాంక్స్ చెప్పు మీ వారికి. అలాగే. మా చిన్నాడు అంకుల్ కి 5 స్టార్ చాక్లెట్ ఇవ్వు అని ఇచ్చాడు. ఆయన చిన్నపిల్లాడు కాదురా చాక్లెట్ తినడానికి అన్నాను. వదులుతాడా? నేను చిన్నవాడినేగా శకుంతల. కానీ మావాడంతా కాదు కదా. ఆఫ్ కోర్స్. ఆంటీ ఎప్పుడు మా అబ్బాయి అంటారు. ఒక్కసారి కూడా నాకు మీ అబ్బాయిని చూపించలేదు. మీ అబ్బాయిని చూపించరా? మా అబ్బాయిని నీకు చూపించాలంటే ఒక చిన్న కండిషన్. ఏమిటిది? సంవత్సరంలోగా నీ ఒళ్ళో నేను ఒక బుల్లి అబ్బాయిని చూడాలి. ఏమంటారు? అర్థమైంది శకుంతల. ఎప్పుడు జిల్లా గురించి ఆలోచిస్తున్నారు గాని ఇంట్లో పెళ్లికి ఎదిగిన పిల్ల గురించి ఆలోచించడం లేదని చొరక వేశావు కదూ. ఓకే, పెళ్లికి వెంటనే ఏర్పాటు చేద్దాం. ఇక్కడ పటేల్ అని తెల్లని పైజమాలాలు చేసుకుని పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ అని తిరుగుతాడే, ఆయన ఇల్లు ఎక్కడో తెలుసా నీకు? ఈయనెవరు పటేల్ గారి బాకి తీర్చడానికి వచ్చిన వాళ్ళ ఉన్నాడే. మన లెవెల్ ఇస్త్రీ బండి నుంచి ల్యాండ్రీ షాప్ దాకా ఎదగాలంటే చెప్తా. నేనే పటేల్నే. ఏం కావాలి? ఏంటలా చూస్తున్నా? నెక్కరు బని వేసుకున్నానా? ఆరోగ్యానికి మంచిదని పొద్దుడుపుటే ఈ డ్రెస్ వేసుకుని 4 రౌండ్లు కొడుతుంటాను. ఇంతకీ ఏం పని వచ్చే చెప్పయ్యా. నాకు ఆళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు అని మా వాడికి మాయ మాటలు చెప్పి మా వాడి దగ్గర డబ్బులు గుంజి ఉద్యోగం ఇప్పిస్తాను మోసం చేస్తారా? ఎవరండి మీరు? కలెక్టర్ రాజశేఖరం గారి ఇల్లు ఇదేనమ్మా? అవునండి, ఆయన మా నాన్నగారు. అంటే నువ్వు అంజలివా? మై గాడ్, ఎంత తిరిగిపోయావమ్మా. ఏరా, కొంపతీసి గౌను కొనుక్కొచ్చావేంటి? రారా. ఏమిట్రా ఇది? ఉన్నవాడిని ఉన్నట్టుగా బయలుదేరమని ఫోన్ చేస్తే నేను ఏమనుకోవాలి? ఎంత కంగారు పడిపోయాను తెలుసా? ఏం పోయనుకున్నావా? నేను అప్పుడే పోలేరా. కూర్చో. సంతోషించాలేవాయ్, తెలివితేటలు. అమ్మా, కాఫీ బట్ట. ఇంతకీ ఎందుకు పిలిపించినట్టు ఏమిటి? నువ్వు వచ్చిన పని అయింది, వెళ్ళిపోవచ్చు. ఏమిట్రా ఆలస్యంగా వచ్చాను, కోపం వచ్చిందా? అది కాదు, చిన్నప్పుడు నీ కొడుక్కి నా కూతురికి పెళ్లి చేద్దామని మన ఇద్దరం అనుకున్నాం కదా. అమ్మాయిని చూశావుగా, ముహూర్తం పెట్టించేసేయి. పెద్ద కలెక్టర్ అయిపోయావు. చిన్నప్పుడు ఏదో ఏదాలాపంగా అనుకున్న మాటలు ఇంకా నీకు గుర్తుంటాయని చాలా భయపడిపోయాను రా. ఏడిశావులేరా, స్నానం చేసిరా, భోంచేద్దాం. అమ్మమ్మ, కత్తికితే అతకదంటారు పెద్దలు. ఉరుకరా, చాందసం నువ్వు. నాకింకా నమ్మకాలు ఉన్నాయా? చూడు, నేను బెజవాడ వెళ్ళి మా వాడిని తీసుకుని డైరెక్ట్ గా పెళ్లికి రావటమే. మరి ముహూర్తం? ముహూర్తమా? నువ్వు ఏ రోజు ఏ గంట ఏ నిమిషం అనుకుంటే అదే మంచి ముహూర్తం. అయితే ముహూర్తం పెట్టించి ఫోన్ చేస్తాను. అలాగే. కథకొచ్చు కాఫీ కథకు. ఏంటంటే పటేల్ గారు, ఏంటలా నడుగులకి నక్కలా కూడుతున్నారు? గుడ్డి మొహం, నీళ్లు పోతున్నాయి, కొడా కట్టేవి. అయ్యో పటేలు,
ఏమిటయ్యా ఈ కట్టులేమిటి దెబ్బలేమిటి? పాపం మహాత్మా గాంధీ లాంటి వాడు నిన్నెవరు కొట్టారయ్యా? గాంధీ నాకు తెలియదు, మహాత్మా గాంధీ నాకేం తెలుసు అమ్మా. గాంధీ గారు తెలియకపోవడం ఏంటి అర్థం? నెహ్రూ గారి గురించి కూడా చెప్పేవారుగా. నెహ్రూ గారా? ఎవరమ్మా ఆయన? మీ నాన్నగారా? అమ్మో అయ్యో, ఈ జన్మలో ఆ పేరు ఎప్పుడు వినలేదమ్మా. అయ్యో అయ్యో ఇంకాసేపుంటే నా పేరే మర్చిపోయేటట్టున్నాడు. ఎందుకు మర్చిపోతానమ్మా? మీ పేరుకుండమ్మా. ఈ ఇంటి ఓనరు రోజు నా పేపర్ బాత్రూమ్ లోకి తీసుకెళ్లి చదువుతారు కదా. మరి ఇవన్నీ గుర్తున్నప్పుడు గాంధీ గారు నెహ్రూ గారు గుర్తులేకపోవడం ఏంటి అర్థం? అమ్మా, జీవితంలో ఒక సత్యం తెలుసుకున్నానమ్మా. ఏమిటి అర్థం? కోతలు కొయ్యకు, గ్యాస్ కొట్టకు, తెలియని దాన్ని తెలుసుకొని చెప్తే ఫినిషింగ్ ఇంతేనని. మసకేసి పోయే మాసి. అలాగే ఏంటంటే పటేల్ గారు, ఏంటలా నడుగులకి నక్కలా కూడుతున్నారు? బుద్ధి నీళ్ళు పోతున్నాయి కొడా కట్టేవి. అయ్యో పటేలు, ఏమిటయ్యా ఈ కట్టులేమిటి దెబ్బలేమిటి? పాపం మహాత్మా గాంధీ లాంటి వాడు నిన్నెవరు కొట్టారయ్యా? గాంధీ నాకు తెలియదు, మహాత్మా గాంధీ నాకేం తెలుసు అమ్మా. గాంధీ గారు తెలియకపోవడం ఏంటి అర్థం? నెహ్రూ గారి గురించి కూడా చెప్పేవారుగా. నెహ్రూ గారా? ఎవరమ్మా ఆయన? మీ నాన్నగారా? అమ్మో అయ్యో, ఈ జన్మలో ఆ పేరు ఎప్పుడు వినలేదమ్మా. అయ్యో అయ్యో ఇంకాసేపుంటే నా పేరే మర్చిపోయేటట్టున్నాడు. ఎందుకు మర్చిపోతానమ్మా? మీ పేరుకుండమ్మా. ఈ ఇంటి ఓనరు రోజు నా పేపర్ బాత్రూమ్ లోకి తీసుకెళ్లి చదువుతారు కదా. మరి ఇవన్నీ గుర్తున్నప్పుడు గాంధీ గారు నెహ్రూ గారు గుర్తులేకపోవడం ఏంటి అర్థం? అమ్మా, జీవితంలో ఒక సత్యం తెలుసుకున్నానమ్మా. ఏమిటి అర్థం? కోతలు కొయ్యకు, గ్యాస్ కొట్టకు, తెలియని దాన్ని తెలుసుకొని చెప్తే ఫినిషింగ్ ఇంతేనని. మసకేసి పోయే మాసి పత్రి జరిగండ్రి. పోలీసులు బాగా చితకబదినట్టున్నారు. బేబీ రామ్మా, టిఫిన్ పెడుతూ కానీ. మీరే వడ్డించుకోండి, నాకు కాలేజీలో ప్రైవేట్ క్లాస్ ఉంది. ఓ అంజలి, కంగ్రాచులేషన్స్, నీ పెళ్లి కుదిరిందటగా? ఏమిటలా ఉన్నావు? పెళ్లి సెటిల్ అయిన ఆడపిల్ల ముఖం ఎలా వెలిగిపోతుండాలి? అవును, నేను వయసు ముదిరిన ఆడపిల్లనగా. అందుకనే డాడీ నాకు అర్జెంటుగా సంబంధం చూసినందుకు నేను ఆనందపడిపోవాలి. తనేం చేసినా నేను కాదన్ను అన్న నమ్మకం డాడీకి ఎక్కువగా. అందుకే కనీసం మాట మాత్రం చెప్పకుండా డాడీ నాకు పెళ్లి సెటిల్ చేసినందుకు నేను సంబరపడిపోవాలి. అంజలి, ఇదేనా మీ డాడీ నువ్వు అర్థం చేసుకున్నది? నా చిట్టి తల్లి ఉక్రోషం చూపిస్తున్నది పెళ్లి నిర్ణయించాన్ని కాదు శకుంతల. తను పెళ్లి చేసుకుని అత్తవారింటికి వెళ్ళిపోతే నేను ఒంటరివాడిని అయిపోతాన్న బెంగ. ఏమ్మా, అంతేగా? నో నో ఆంటీ, మీరైనా చెప్పండి, డాడీకి నేను తప్ప ఎవరున్నారు? వేళకి భోంచేయాలని తెలియదు, నిద్రపోవాలన్న విషయం గుర్తుకు రాదు. అలాంటి డాడీని వదిలిపెట్టి నేను ఎలా వెళ్ళగలను? అయ్యో పిచ్చి తల్లి, నిన్ను పెళ్లి చేసుకోమన్నారే గాని వెళ్ళిపోమని ఎవరన్నారమ్మా? నీ కాబోయే మావగారు మీ డాడీ ఫ్రెండేగా, ఆ అబ్బాయిని ఇల్లరికి తెచ్చుకుందా, అంతే. అయినా నేను ఒప్పుకోను. చిట్టి తల్లి, మగవాడికి ఒకే ఇల్లమ్మా, కానీ ఆడపిల్లకు రెండిళ్ళు, పుట్టినిల్లు మెట్టినిల్లు. ఆడదన్నాక అత్తవారింటికి వెళ్ళక తప్పదమ్మా. మీరెన్ని చెప్పినా సరే నేను మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళను వెళ్ళను వెళ్ళను. పసి పాప
కళ పండేనే సీతమ్మ వెలిగింది సిరిదివ్వెల వెళ్ళి మాటెత్తితే ఒరేయ్, ఎక్కడికి రా బయలుదేరుతున్నారు? మేమేంట్రా బయటికి వెళ్ళి చూడు, గుండమ్మ నిలయమంతా బయలుదేరింది. అమ్మాయి తాళం గట్టిగా లాగి చూడు. ఒరే గజేంద్ర పెట్టి జాగ్రత్త. అలాగే అమ్మాయి త్వరగా రా అమ్మ, అవతల టైం అయిపోతుంది. పటేల్ గారు మీరు రావటం లేదా? లేదమ్మా, ఈ మధ్య శుభకార్యాలకు వెళ్ళటమ్మా అనుకున్నాను. చాలా మంచి పని చేశారు. అర్థం ఏమిటి గుండమ్మ గారు, ఎక్కడికి అంతా బయలుదేరుతున్నారు? మన కలెక్టర్ గారు ఇట్లా పెళ్లి కట్టయ్యా, ఆయనకేమో ఆడదిక్కు పెద్ద దిక్కు లేదాయే. ఓ 15 రోజులు ముందుగా వెళ్ళి వాటిలో పిండి వంటలు అవన్నీ చూసుకోవద్దు, అందుకని. ఆ ఇంట్లో పెళ్లికి మీకు సంబంధం ఏమిటండి? అదేమిటయ్యా, పిల్లలు నీ చెల్లెని చెప్పావుగా. నీకు చెల్లెలైతే నాకు ఆడబిడ్డేగా. ఊరు నాయను, ఓయ్ మీరంతా అక్కడికి వెళ్ళి ఇన్ని రోజులు ఏం చేద్దామని బయలుదేరుతున్నారు? ఏం చేయడం ఏమిటి నా అర్థం? పెళ్లి కూతురికి మేకప్ హెయిర్ డ్రెస్ అన్ని నేనే చెయ్యాలిగా. ఏంటి నువ్వు చేసేది? నీ అర్థం ఇంతమంది ఇన్ని రోజులు అక్కడ పడి తింటే జిల్లా కలెక్టర్ గారి బతుకు బిల్లు కలెక్టర్ గారి బతుకు అయిపోతుంది. అదేంటది, నేను ఆయన ఇంటి ముందే కిళ్ళి కొట్టి ఓపెన్ చేద్దాం అనుకున్నాను. మరి నేనే ఓపెన్ చేయను. ఆ క్యారేజ్ ఓపెన్ చేయి, క్యారేజ్. ఏంటి చూస్తున్నారు? లోపలికి తీసుకెళ్ళమని చెప్పు. వదలరా, ఏమిట్రా ఇది? సిస్టర్ సెంటిమెంట్. అయ్యో సెంటిమెంటా ఆయింట్మెంటా, వదిలిపెట్టరా. మరి డబ్బా సుబ్బారావు మమ్మల్ని వాటేసుకోలేదేంటి? అమ్మో, ఆ సెంటిమెంట్ వేరు ఈ సెంటిమెంట్ వేరు, వదలరా. నేను బదలంటే బదలను. అంజలి ఇది చూడు, లగ్నానికి ఈ చీర కట్టుకోమా, నీ కలర్ కి చాలా బాగుంటుంది. నో 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 నో, నా చెల్లికి కలర్ సూపర్ గా ఉంటుంది. ఏమిటి నా సెలక్షన్ అంత చీపా? ఏం బాగుంది. ఓకే ఓకే ఓకే, మీ ఇద్దరికి తగు వచ్చింది కాబట్టి నౌ ఐ యూజ్ మై మెజిస్టీరియల్ పవర్స్. అంజలికి ఈ పింక్ కలర్ సింపుల్ గా సూపర్ గా ఉంటుంది. ఏమ్మా, అసలు పెళ్లి కూతురు నడకుండా మీరు సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుందా? ఈ అమ్మాయి ఎవరు? ఈ పిల్ల మీ కూతురేగా. అవును. అయితే నేను మీకు కోడలు వరుసలేండి. కోడలి వరుస? ఏమిటల్లా తల కొట్టుకుంటావు? ఎంతసేపు నీ చెల్లెల పెళ్లి గురించి ఆలోచిస్తావు గానీ మన పెళ్లి గురించి ఆలోచించవా? అర్థమైందమ్మా, ఈ పెళ్లితో పాటు నీ పెళ్లి కూడా చేయించాలంటావు, అంతేనా? అమ్మయ్యా, నా బాధ మీరన్నా అర్థం చేసుకున్నారు. ఇంతకీ మీరు అత్తయ్య గారా అక్కయ్య గారా? ఏయ్, పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే ఇప్పుడే బొంబాయి పంపించేస్తా. అన్నయ్య అదేం కుదరదు. నా పెళ్లి అవగానే నువ్వు వదిలి పెళ్లి చేసుకుంటానంటేనే నేను ఈ పెళ్లి చేసుకుంటాను. ఏమిటి, వచ్చి 5 నిమిషాలు అవ్వలేదు అప్పుడే వరసలు కలిపేశారా? ఆడవాళ్ళు అంతేనయ్యా, 5 నిమిషాల్లో దగ్గర కాగలరు, 6 నిమిషాల్లో దూరము కాగలరు. ఏమైనా నా ఓటు నీకేనమ్మా. అంజలి పెళ్లితో పాటు మీ పెళ్లి కూడా జరిపించాల్సింది. ఎవరు సార్? మన కట్టిన బిల్డింగ్ సరి కొలాప్స్ అయిపోయినాయి. ఇన్ని పాపాలు మనకు చుట్టుకోవటం మూలాని నేను ఇలా పిల్లా పాప లేని గొడ్రాలినయ్యాను. బిల్డింగ్ స్కూల్ నేను టెన్షన్ లో ఉంటే మధ్యలో నీ పిల్లల గోలేమిటి? అగ్గిరెడ్డి కబురు చేశాను, వస్తాడు. మీ అందరికీ న్యాయం జరిగేలా చూస్తాను, తొందరపడకండి. దయచేసి నా మాట వినండి, ఆగిపోండి. మిస్టర్ అగ్గిరెడ్డి, మీరు కట్టిన బిల్డింగ్ కూలిపోయి దాని కింద పడి చాలా మంది చనిపోయారు. మా గతి ఏమిటని వాళ్ళు అడుగుతున్నారు. మీ సమాధానం ఏమిటి? ఒక కలెక్టర్ అయి ఉండి మీరు ఇలా మాట్లాడటం మర్యాద కాదు. కలెక్టర్ని కాబట్టే మాట్లాడుతున్నాను. డబ్బు సంపాదించడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. తినే అన్నంలో సున్నం కలిపినట్టు ఇల్లు కట్టే సిమెంట్ లో బూడిద కలిపితే ఏం జరిగిందో చూడండి. కన్స్ట్రక్షన్ విషయంలో మేము తప్పేం చేయలేదు. చేయకపోతే భూకంపం వచ్చి కూలిపోయాయా? దేవుడు వచ్చి కూల్చేశాడా? సార్ సార్, కూలిపోయిన బిల్డింగ్ల మధ్య దొరికాయి సార్. మై గాడ్, బాంబులు! ఎవరో కావాలని ఈ బాంబులతో మన బిల్డింగ్ కూల్చేశారన్నమాట. ఎవయ్యా, నువ్వు ఒక కలెక్టర్వా? విద్రోహ చర్య మూలంగా కోట్ల రూపాయల నష్టం మాకు జరిగితే మా మీదకు వెళ్ళని రెచ్చగొడుతున్నావా? నీకు కడుపు మంటుంటే ఇంకో రకంగా తీర్చుకో. నన్ను అనవసరంగా రెచ్చగొట్టావంటే నిన్ను చెప్పు కింద తేలును తొక్కినట్టు తొక్కి పారేస్తాను. ఏమన్నావు? చెప్పు కింద తేలును తొక్కినట్టు తొక్కేస్తాను. అన్నయ్యని చెంపదెబ్బ కొట్టిన ఆ కలెక్టర్ ఈ ఊళ్ళో బ్రతుకుంటే రేపు రిక్షావాడు కూడా మనల్ని కొడతాడు. నువ్వు అన్నా వాడిని నరికి పారేస్తాను.
ప్రాణానికి ప్రాణం, అవమానానికి అవమానం. 10 మందిలో మన అవమానించిన కలెక్టర్ అదే 10 మందిలో తల దించుకోవాలి. రేఖ, పెళ్లి కలెక్టర్ గారి అమ్మాయికైతే నువ్వు ముస్తాబవుతున్నావేమిటి? వాళ్ళ పెళ్లితో పాటే మా పెళ్లి కూడా కనుక. బొంబాయి నుంచి వచ్చిన పిల్లవు కదా, ఇంతకన్నా మంచి అబ్బాయిని చూసుకుని 3 ముళ్ళు వేయించుకోవచ్చుగా. నీ అద్దం ఎక్కడా? దేనికి? 3 ముక్కలు చేయడానికి. तुम क्या जानते हो मोहब्बत को? हाँ? वो तो पर्वत जैसा है और मेरा दिल भी वैसा है. नर्मदा नदी तीరంలో నవ మన్మథ అనుకుంటా. సుఖవీణలో చలిగంట చూపులా చుట్టుకో ఊపులో నర్మదా నది తీరంలో నవ మన్మథ అనుకుంటా. గౌతమి నది తీరంలో సుఖవీణలో చలిగంట ఎదలోన మొగలి పొదలు రగిలేని పగలి మతక పడుతుంటే పెదవి పెదవి నడిగేనే పూయకే మల్లెలా మాయలో మత్తులా చేయకు చిట్టిలా అందని సొంపుకో సొగసును చూపి దింపకే దిగులు సకే ప్రేమలో ఏదటో ఏదిటో నర్మదా నది తీరంలో నవ మన్మథ అనుకుంటా. గౌతమి నది తీరంలో సుఖవీణలో చలిగంట వదులు వదులు వలదంటే చిగురు వలకు ముదవేసే ఆడితే షోకిల వేడిలో వెన్నెలా పొద్దుకే పొడుపులు వచ్చి నిద్రే చిరిగనులే నర్మదా నది తీరంలో నవ మన్మథ అనుకుంటా. గౌతమి నది తీరంలో సుఖవీణ చలిగంట చూపులా చుట్టుకో
ఎగ్జామ్ హాల్లోంచి ఎవరు బయట రావడానికి వీలేదు. నీ బాబు మమ్మల్ని నలుగురిలో తలెత్తుకోకుండా చేశాడే. ఈ అవమానాన్ని మేము సహించాలి అంటే తను భరించలేని అవమానాన్ని నీ బాబుకి ఇవ్వాలి. ఏయ్ ఏమిటిది? ఎవరు నువ్వు? నీ మొగుణ్ణే. ఇప్పుడు జరిగేది నీ డిగ్రీకి పరీక్ష కాదు, నీ శీలానికి పరీక్ష. నీ అంతట నువ్వు లొంగి నాకు ఆనందాన్ని ఇస్తే నీ ప్రాణం మిగులుతుంది, శీలం పోతుంది. లొంగకపోతే ఈ లైటర్తో నీ ప్రాణం పోతుంది, శీలం మిగులుతుంది. ఏది కావాలి? ఏం జరిగింది? కాలేజీలో బాపిరెడ్డి గారిపై కలెక్టర్ గారు అమ్మాయిని రేప్ చేయాలని ప్రయత్నిస్తున్నాడండి. ప్రయత్నమేగా, పూర్తయ్యాక పోలీస్ స్టేషన్కి వచ్చి రిపోర్ట్ రాసివు, అప్పుడు యాక్షన్ తీసుకుంటా. పోనివరా. వాడు నన్ను చంపేలా ఉన్నాడు. నన్ను ఏదో కేసులో 2 గంటల క్రితం అరెస్ట్ చేసినట్టుగా ఎఫ్ఐఆర్ రాశాయి. ఓకే. ఏంట్రా పోలీస్ స్టేషన్ లోపలికి వచ్చి రెచ్చిపోతున్నావు? ఒక అమ్మాయిని మానభంగం చేసి వస్తే వాడి మీద కేసు బుక్ చేయకుండా వదిలి పెడతావా? అమ్మాయిని వచ్చి రిపోర్ట్ రాసి మనం అప్పుడు కేసు బుక్ చేస్తా. ఇప్పుడే తీసుకొస్తాను. పెళ్లి చేసుకుని వెళితేనే ఈ తండ్రి ఎలా బ్రతుకుతాడు అనుకున్న దానివి నన్ను విడిచి ఎలా వెళ్ళిపోయావమ్మా? నేను శాపగ్రస్తుని శకుంతల. నాతో కలిసి 100 ఏళ్ళు జీవిస్తారని ప్రమాణం చేసిన ఇల్లాలు వెళ్ళిపోయింది. 100 ఏళ్ల జీవితాన్ని నింపుకొని కన్నబిడ్డ వెళ్ళిపోయింది.
నా చిట్టి తల్లికి నచ్చిన చీరగట్టి కళ్యాణ మండపానికి ఎటు పంపలేకపోయాం. కనీసం ఆ చీరతో కాటికైనా పంపు. సారథి, చెల్లెమ్మ అని పిలిచిన బంధానికి నా తల్లిని నువ్వే సాగరం. అంజలి మానభంగం జరిగిందనటానికి సాక్ష్యాలు ఏమైనా ఉన్నాయా? సాక్ష్యం సాక్ష్యం సాక్ష్యం. పరీక్ష హాల్లోంచి రావినీడు అడవి మృగంలాగా అంజలిని తరుముకుంటూ వచ్చి మానభంగం చేశాడని చెప్తుంటే ఇంకా సాక్ష్యాలు ఏమిటి యువర్ ఆనర్? అర్ధరాత్రి ఆడది ఒంటరిగా తిరగలిగిన రోజే ఈ దేశానికి నిజమైన స్వాతంత్రం వచ్చినట్టని చెప్పిన గాంధీ గారి కళ్ళ ముందు పట్టపగలు జరిగిన ఈ మానభంగానికి సాక్ష్యం కావాలా సార్? రాక్షసుల్లా రెచ్చిపోయిన ఈ దుర్మార్గుణ్ణి బాపూజీ చేతికరతోనే చితకబాతాను. ఇంతకన్నా సాక్ష్యం కావాలా యువర్ ఆనర్? కాలేజీలో ఏ గొడవ జరగలేదు, స్టూడెంట్స్ పరీక్షలు ప్రశాంతంగా రాసుకున్నారు అని చెప్పిన ప్రిన్సిపల్ వాంగ్మూలం నమ్ముతున్నారా యువర్ ఆనర్? మానభంగం చేయబోతున్నాడని కంప్లైంట్ ఇస్తే పూర్తయ్యాక కేసు రాసుకుంటారన్న ఆ ఎస్ఐ గడి సాక్ష్యం మీరు నమ్ముతున్నారా యువర్ ఆనర్? యువర్ ఆనర్, అహింసామూర్తి చేతిలోని కర్రని హింసకు వాడిన ఇతని ఆవేశాన్ని చూశారుగా. ఇతనికి చట్టం మీద నమ్మకం లేదు, పోలీసు వ్యవస్థ మీద గౌరవం లేదు. కాబట్టి ఇలాంటి వ్యక్తి చెప్పిన సాక్ష్యం చెల్లదని, అసలు మానభంగమే జరగలేదని తమరికి మనవి చేస్తున్నాను. స్టాప్ ఇట్ యువర్ ఆనర్. మానభంగం జరిగిందన్న అవమానంతోనే అంజలి ఆత్మహత్య చేసుకుంది. యాజ్ అ మెడికల్ ఆఫీసర్ దానికి సంబంధించిన రిపోర్ట్స్ ని కోర్టుకి ముందే సబ్మిట్ చేశాను. ఒక డాక్టర్గా ఆ పిల్లకు మానభంగం జరిగిందని సర్టిఫై చేయగలరు తప్ప ఆత్మహత్యకు మానభంగమే కారణమని ఎలా చెప్పగలరు? నా పిల్ల కన్నతల్లే. ఈ విషయం చెప్పడానికి నేను కన్న తల్లినే కానక్కర్లేదు. విత్ డ్యూ అపాలజీస్ టు ఆనరబుల్ కోర్ట్, పవిత్రమైన ఈ న్యాయస్థానంలో జడ్జి గారు తీర్పునిచ్చేది ఏ బేసిస్ మీద అని డిఫెన్స్ లాయర్ గారిని అడుగుతున్నాను. సాక్ష్యాలు, ఆధారాలు. సరిగ్గా అలాంటి ఆధారాలతోనే అంజలి ఆత్మహత్య చేసుకుందని నేను చెప్తున్నాను. యువర్ ఆనర్, కళ్ళతో చూడని సంఘటనలకే ఇక్కడ తీర్పులు నిర్ణయించబడితే శిథిలమైన అంజలి శరీరాన్ని పరిశీలించి పరీక్షించి ఆమె ఆత్మహత్యకు మానభంగమే కారణమని ఈ డాక్టర్ చెప్తున్న నిజాన్ని ఎందుకు నమ్మటలేదో నాకు అర్థం కావట్లేదు. ఐఎమ్ సారీ యువర్ ఆనర్, ఐఎమ్ సారీ. ఈ దేశంలో ఆత్మాభిమానం కల చాలా మంది ఆడపిల్లలు మానభంగం తర్వాత ఎంచుకునే మార్గానే అంజలి కూడా అనుసరించింది. అంజలి ఆత్మాభిమానం గల ఆడపిల్ల అని రుజువేమిటి? రే లాయర్, ఇదే అన్యాయం నీ కూతురుకో చెల్లెలకో జరుగుంటే ఇలాగే మాట్లాడతావా? ఏ మిస్టర్, కోర్టులో అగౌరవంగా మాట్లాడకూడదు. ఇది మొదటి తప్పుగా క్షమిస్తున్నాను. ఇది నా మొదటి తప్పు కాదు సార్. ఈ బోన్లో నిలబడి ఎంత గొంతు చిచ్చుకున్నా లాభం లేదని తెలిసి నిలబడ్డానే, అది నా మొదటి తప్పు. యూ కెన్ గో. ఎక్స్క్యూజ్ మీ యువర్ ఆనర్. చూడండి రాజశేఖరం గారు, మీ అమ్మాయిని మానభంగం చేసిన మాట నిజమేనా? కాలేజీ ప్రిన్సిపాల్ గారేమన్నారు? మానభంగం జరగలేదన్నారు. ఎస్ఐ గారేమన్నారు? జరగలేదన్నారు. లాయర్ గా మీరేమంటున్నారు? జరగలేదనే అంటున్నాను. భావి భారత పౌరుల్ని తీర్చిదిద్దే ఒక ఉత్తమ ఉపాధ్యాయుడు, కంటికి రెప్పలా సమాజాన్ని కాపాడే ఒక పోలీస్ అధికారి, అనుక్షణం న్యాయాన్ని కాపాడే ఒక న్యాయవాది, ఇంతమంది జరగలేదు అని చెప్పారు. వారు సరే, మీ అభిప్రాయం చెప్పండి. జరగలేదు. మరి మీ అమ్మాయి ఎందుకు ఆత్మహత్య చేసుకుంది? ఇష్టం లేని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక. ఇక్కడ దీపం వెలిగించినంత మాత్రాన అక్కడ మీరు కోర్టులో చెప్పిన అబద్ధం నిజం అవుతుంది అనుకుంటున్నారా? అంటించాల్సింది అగ్గిపొల కాదు సార్, పాపిరెడ్డి కుటుంబానికి నిప్పు. కన్న తండ్రి ఉండి ఎలా అబద్ధం చెప్పగలిగారు? అంజలి మీరు కుదిర్చిన పెళ్లి ఇష్టం లేక ఆత్మహత్య చేసుకుందా? అంజలి ఆత్మహత్య చేసుకోవడం కాదు సార్, మీరు మీ ఆత్మని హత్య చేసుకుంటున్నారు. ఆ రోజు మీరు అనండి, వాళ్ళ తలలు తీసుకొచ్చి మీ కాళ్ళ దగ్గర పడేస్తాను అంటే పాపం పండాలి అన్నారు. వాళ్ళ పాపం పండే లోపు అంజలికి 100 ఏళ్లు నిండిపోయింది. అంజలి చనిపోవడానికి కారుకులైన వాళ్ళని ఉరికం వెంకించకపోతే అంజలి ఆత్మకి శాంతి కలుగుతుందా? అంజలిని ఒక బజారు విధవ నలుగురి ముందు రేప్ చేశాడని నేను కోర్టులో చెబితే అంజలి మనసుకు శాంతి కలుగుతుందంటావా?
అది నాకు గౌరవమా మీకు గౌరవం? ఇంతెందుకు, నీ కన్నీళ్లు వాడికి మరణశిక్ష విధించాయా? అతని అరుపులు వాడిని ఉరికంబం ఎక్కించాయా? మనం ఫుట్బాల్ ఆడుకోవాలంటే బంతి కోర్టులో ఉండాలి, లైఫ్ బాల్ ఆడుకోవాలంటే బంతి కోర్టు బయట ఉండాలి. ఇదేమిటి రాజశేఖరం గారు, సడన్ గా రాజీనామా చేశారు? రాజీ పడ్డ జీవితానికి రాజీనామా ఏ ముగింపు? కూతురు పోయిందని ఏడిస్తే కలెక్టర్ గారు ఏడ్చారంటారు. అందుకే ఒక తండ్రిగా కన్నీళ్లు పెట్టుకోవడానికి నాకు విముక్తి కావాలి సార్. మొత్తానికి ఆ కలెక్టర్ గారి పేరు వదిలేదు. ఎగ్జాక్ట్లీ, కలెక్టర్ పేడ వదిలింది. ఇక ఈ రాజశేఖరం పేడ మొదలు కాబోతుంది. తప్పుడు పనులు చేయడానికి 5వ తరగతి చదివిన నీకే అంత బుర్రుంటే ఐఏఎస్ చదివిన నాకెంత ఉండాలి? నా చదువును తెలివిని ఇన్నాళ్ళు జిల్లా అభివృద్ధి కోసం వాడాను. ఈ రోజు నుంచి మిమ్మల్ని అంతం చేయడానికి వాడతాను. కలెక్టర్ చూశావా, ఆ పదవిని నేను వదిలినా పిలుపుని వదలలేకపోతున్నావు. పాపం. ఏం రామినీడు, నీ జాతకం జ్యోతిష్యుడికి చూపించుకున్నావా? డేటు దగ్గర పడి. ఇక్కడ మేం చేతులకు గాజులు వేసుకున్నాం అనుకున్నావా? అబ్బే, అలా అనుకోవడం లేదే. నీ చేతికి గాజులు లేవుగా. చూడు, నా పద్ధతి మీ పద్ధతి లాంటిది కాదు. మన స్టైలే వేరు. వస్తారు. బాపినీడు చిన్న కొడుకు, జాగ్రత్త. బుల్షిట్. ఆ కలెక్టర్ గారు బెదిరించేంత మాత్రాన ఇల్లు కదలకుండా ముసుగుదాన్ని పడుకుంటాను అనుకున్నాడా? ఏమిట్రా ఇంకా ఆ విషయం ఆలోచిస్తున్నావు? లీవ్ ఇట్ యార్, లెట్ us ఎంజాయ్. యా, లెట్ us ఎంజాయ్. మన పంట పండింది, పండుగ చేసుకుందాం. ఆగండ్రా, ఇది గ్రూప్ ఫైట్ కాదు, సోలో ఫైట్. ప్లీజ్ నన్ను చంపొద్దు. ఎంతైనా సరే, ఎన్ని లక్షలైనా సరే ఖర్చు పెడతాను. నా కొడుకు మాత్రం బ్రతికి తీరాలి. ప్లీజ్. డోంట్ వరీ బాబునేటి గారు,
అరగంటలో సర్జరీ చేసి మీ అబ్బాయిని కాపాడతాం. నేను వాడిని స్ట్రైట్ గా లేపేస్తాను అంటే వద్దు, నువ్వు హంతకుడు కావడం నాకు ఇష్టం లేదు, ప్రమాదం మాత్రమే సృష్టించు అన్నారు. ఇప్పుడు జరిగింది ఏమిటో తెలుసా? ప్రమాదంలో చావాల్సిన వాడు కొన ఊపిరితో బయటపడ్డాడు. మన ప్లాన్ అంతా మొత్తం అప్సెట్ అయింది. దొరికిపోయేలా హత్య చేయడానికి నా బుర్ర ఎందుకయ్యా? కసాయితనం చాలు. నేను చేసే ఈ నరమేధం నీ మెడకు ఉరితాడు తేకుండా. వాడికి హాస్పిటల్లో మళ్ళీ ఊపిరి పోస్తున్నారు. నో, ప్రపంచంలోని ఏ శక్తి వాడికి ఊపిరి పోయడానికి వీల్లేదు. హలో హలో, అందరికీ హెచ్చరిక, హాస్పిటల్లో బాంబు పెట్టారు. దయచేసి అందరూ ఖాళీ చేసి వెళ్ళిపోండి. అందరూ ఖాళీ చేసి వెళ్ళిపోవాలి. హాస్పిటల్లో బాంబు పెట్టారట. హాస్పిటల్లో బాంబు పెట్టారు, పారిపోయి ప్రాణాల దగ్గర. మన డిపార్ట్మెంట్ అంటే బొత్తిగా గౌరవం లేకుండా పోయింది. ఎవడో బాంబు ఉందని మనల్ని అందరినీ పూల్సుని చేశాడు. బాంబు లేదు, గేంబు లేదు. డాక్టర్, మా రామనీయుడు. ఐఎమ్ సారీ బాపినేడు గారు, హీఈస్ డెడ్. బాపినీడు, పాప, మీ అబ్బాయి ఆత్మహత్య చేసుకుని పోయాట్టుగా. ఏం చేస్తాం? మొన్న మా అమ్మాయి పోయింది, నిన్న మీ అబ్బాయి పోయాడు. రాజశేఖరం, చేసిందంతా చేసి సానుభూతి చూపిస్తున్నావా? అంకినీడు, నోటిని అదుపులో ఉంచుకో. సారథి, తమ్ముడు పోయిన బాధలో ఆవేశపడుతున్నాడులే, ఊరుకో. ఈ ఆవేశం ఇంతటితో ఆగిపోదు రాజశేఖరం. ఆగిపోదని చెప్పడానికే మేము వచ్చాం అంకినీడు. అంతేకాదు, జరగబోయే సంగ్రామంలో మీరు నాశనం కావడం ఖాయం. సారథి, మనము తొందరపడకూడదు. పద. మా సానుభూతి. నాన్న, తమ్ముడు చావు కారణమైన రాజశేఖరాన్ని చంపాల్సింది వీని కాదు, వీడిది బుద్ధి బలం. కండ బలం ఉన్న సారథి గాని లేపేసే ఉపాయం ఆలోచించు. టీ పట్టారా? ఎంతసేపు? చేస్తున్నా గురు. గురు గురు, కలెక్టర్ గారిని ఆ బాపిరెడ్డి మనుషులు యాదగిరి గుట్టలోకి తీసుకెళ్తారు. ఏంట్రా అలా చూస్తున్నావు? రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారేంటేనా? నేను నీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తానురా. నీకు నక్సలైట్లకు సంబంధం ఉందటగా. పట్టుకోండి రా, తీసుకురండి రా. ఎన్కౌంటర్ గురించి పేపర్లో ఎప్పుడైనా చదివావురా? ఇప్పుడు నీకు నేను చూపిస్తా. నువ్వు నీ టాక్సీలో నక్సలైట్లను తీసుకుని వెళుతున్నావట. అప్పుడు నిన్ను మేము చేజ్ చేశాం. నక్సలైట్లు పారిపోయారు, నువ్వు మాకు దొరికిపోయావు. ఎలా ఉంది స్టోరీ? బాగుందా? అయిపోలా? నువ్వు ఎదురు తిరిగి నన్ను కాల్చపోతే అప్పుడు నేను నిన్ను ఏమిట్రా మెరుపు? మినుగురు పురుగు అనుకుంటాను సార్. అంత మెరుపు మెరిసింది ఏమిట్రా? మినుగురు పురుగు సార్. ఓహో, నిన్ను ఇదేదో ఫ్లాష్ లైట్ లాగుంది. ఎవడో ఫోటో తీస్తున్నట్టున్నాడు రా. ఎస్, యు ఆర్ రైట్. మినుగురు పురుగుల్ని ఒక్కసారి వెనక్కి తిరిగి చూడు.
చూశావుగా, ఆంధ్రాలో ఉన్న పత్రికలన్నీ ప్రచురిస్తాయి నీ బూటకపు ఎన్కౌంటర్. కలెక్టర్, వీడితో పాటు మిమ్మల్ని అందరినీ కాల్ చేస్తే ఏం చేస్తావు? నన్ను కాలిస్తే ఆయన ఊరుకోడుగా. థ్యాంక్ యూ ఎస్పీ గారు. మీ డిపార్ట్మెంట్ లో ఇటువంటి తోడేళ్లు ఉండకూడదు. నౌ యు నో వాట్ టు డు. ఎస్ సార్. సారథి, లెట్స్ గో. నాన్నా, నాన్నా, ఈ రోజు పేపర్లో బట్టి న్యూస్ చదివేవా? చదివానురా. పాపిరెడ్డి గారు, పాపిరెడ్డి గారు, కొంప మునిగిందండి. నన్ను సస్పెండ్ చేశారు. ఏదైనా పని చెప్తే ఎవ్వరికీ తెలియకుండా మనకి ఏ ఇబ్బంది లేకుండా చేయాలి. ఇప్పుడు నువ్వు చేసిన పనికి నేను సస్పెండ్ కాదు, షూట్ చేసి పారేయాలి. నన్నేం చేయమంటారండి? నేను ఆయన కాల్చి పారేద్దాం అనుకున్నా, కానీ ఈలోగా రాజశేఖరం ప్రెస్సాలని ఎస్పీని అమ్మటేసుకొచ్చి నన్ను ట్రాప్ లో ఇరికించేశాడు. బాబు, మీరు నన్ను కాపాడకపోతే నా ఉద్యోగం పోవడం ఖాయం. నీకు సాయం చేయాలని చూస్తే మేమెరుక్కుంటామయ్యా. మనకి సపోర్ట్ గా మినిస్టర్ గారు ఉన్నారు కదండి. ఆయన నీ గొడవలోకి ఇడిస్తే బర్తరఫ్ అయిపోతాడు. నీ కాగ్గోలాపై బయటిపో. అంటే నా కాకి బట్టలు ఊడిపోగానే నాది కాగ్గోలు అయిపోయింది అనమాట. మీరు గనక నాకు సహాయం చేయకపోతే ఏం చేస్తానా? యూనియన్ లీడర్ ని నడి రోడ్డు మీద లారీతో గుద్దించి చంపించారే, ఆ కేసు వివరాలు బయటకు తీసి ఆధారాలతో సహా నిరూపిస్తా. బిల్డింగ్ కన్స్ట్రక్షన్ క్వాలిటీ బాగాలేదని అడ్డుపడిన ఇంజనీరు రాఘవని మంత్రి గారి ఆదేశం మేరకు లేపేశారే, ఆ వివరాలన్నీ బయటకు కక్కుతా. సిటీ మధ్యలో ఉన్న గుడిసెల్ని తగలబెట్టించి అదే స్థలంలో మీరు 5 స్టార్ హోటల్ కట్టించిన విషయం గురించి, కలెక్టర్ గారి మీద మీరు చేసిన హత్యా ప్రయత్నం గురించి, మీ తమ్ముడు కలెక్టర్ గారు అమ్మాయిని రేప్ చేస్తే కోర్టులో నేను చెప్పిన తప్పుడు సాక్ష్యం గురించి రేపు పబ్లిక్ లో నిలబడి. మహామంత్రి గారు, విన్నారుగా మీ కథంతా. నేను ఇలా జరుగుతుందని ముందే ఊహించాను. అందుకే మీ చరిత్ర అంతా రికార్డ్ చేశాను. సో వన్స్ ఫర్ ఆల్ యువర్ గేమ్ ఇస్ ఓవర్. హలో, నేను అంకినేని మాట్లాడుతున్నాను. ఏంటా ఇది? ఇక్కడ నా కోసం కదిలిపోతుంటే అక్కడ నువ్వు తాపీగా కూర్చున్నావా? మీరందరూ చేసిన ఘనకార్యాలు అయ్యే. ఇన్స్పెక్టర్ గారిని చంపింది, యూనియన్ లీడర్ని లేపేసింది, అమ్మాబాబత్ కార్యక్రమాలన్నీ ఆ రాజశేఖరం గారు రికార్డ్ చేసి ప్రత్యేకంగా వినమని నాకు కాపీ పంపించాడు. అది సర్లే, అవసరమైతే ఆడిని ఆడి తాలూకు మనుషుల్ని నర్రికి పారేసైనా సరే ఈ మ్యాటర్ ముఖ్యమంత్రి నోటీస్కి వెళ్ళక ముందే ఆ ఒరిజినల్ క్యాసెట్ నా చేతిలో పడాలి. అర్థమైందా? అలాగే. రాజశేఖరం సారథులకు సంబంధించిన ప్రతి వాళ్ళని నరికి పారేయండి. ఒక్కళ్ళు కూడా మిగలటానికి వీల్లేదు. వెళ్ళండి. హలో, నేను అంకినేడి గారి భార్యని మాట్లాడుతున్నాను. మీకు సంబంధించిన వాళ్ళందరినీ చంపమని మా వారు మనుషుల్ని పంపారు. డాక్టర్ గారు ఉన్నారా? లేరయ్యా, హాస్పిటల్ నుంచి ఇంకా రాలేదు. పోనీ అయ్యగారు ఉన్నారా? అయ్యగారు ఎక్కడి నుంచి వస్తారు బాబు? అమ్మగారు ఇంకా పెళ్లే చేసుకుందే. పెళ్లి చేసుకోలేదా? శకుంతల, ఇంతకాలం ఎందుకు అబద్ధం చెప్పావు? నిజంతో కాక నీడతో బ్రతకడం అలవాటైపోయింది కాబట్టి మీతో కలిసి ప్రయాణం చేయాలనుకున్నాను. కానీ మీరెక్కిన ట్రైన్ నేను మిస్ అయిపోయాను. నా మనసు గాయపడ్డ మాట నిజమే. అయినా నా చుట్టూన్న మనుషుల గాయాల్ని నయం చేస్తూ బ్రతికేయాలని నిర్ణయించుకున్నాను. 2 regrets. శకుంతల, ఏమైందిరా? ఎవరో 2 నల్ల డ్రెస్ వాళ్ళు వచ్చి మమ్మల్ని కొట్టేసి రేఖను ఎత్తుకెళ్ళిపోయారన్నా. వెల్కమ్ వెల్కమ్ మిస్టర్ రాజశేఖర్ ఐఏఎస్. నువ్వు నిజంగా తెలివిగలవాడవైతే నేను నీ దగ్గర ఉన్న క్యాసెట్ గురించి అడగగానే ఐఆర్ఎస్ అంటూ వెంటనే ఆ క్యాసెట్ నాకు హ్యాండ్ ఓవర్ చేస్తాను. తప్పకుండా హ్యాండ్ ఓవర్ చేస్తారు. గుడ్. కానీ నీకు కాదు, ఎంక్వైరీ కమిషన్. నువ్వు అలా మొండికేస్తే ఈ రేఖ కూడా నీ కూతురుకు పట్టిన గతే పడుతుంది. జాగ్రత్త. నో 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 రియాక్షన్స్. ఈ కృష్ణుడి గారి కళ్ళ ముందే దానికి వస్త్రాపహరణంగా నిండ్రా.
ఎందుకయ్యా ఈ బాధలు నీకు? మర్యాదగా ఆ క్యాసెట్ నాకు ఇచ్చావనుకో, ఈ బాధలు ఏమి లేకుండా హాయిగా ఉండొచ్చు. ఇచ్చే ఏమమ్మా, నువ్వన్నా చెప్పమ్మా ఇచ్చేది. అరిచావా తాడితే ఇవ్వద్దు, జాగ్రత్త. వాడెళ్ళిపోయాడు, ఇక మిమ్మల్ని కాపాడడానికి ఎవ్వరూ లేదు. బతకాలి అనుకుంటే మర్యాదగా క్యాసెట్ ఇచ్చే. వీళ్ళు మర్యాదగా చెప్తే వినరు, ఆ క్యాసెట్ ఎవరు? వెళ్ళు ఆ తాడుకొచ్చి. సారథి, నువ్వు శిక్షించేది దుర్మార్గుల్ని అయినా చట్టాన్ని నీ చేతుల్లోకి తీసుకోకూడదు. ఊరుకో. ఎస్పీ గారు. ఓకే సార్. ఇన్స్పెక్టర్, టేక్ దెమ్ ఇంటు కస్టడీ. ఐఎమ్ సారీ అమ్మా. రేఖ, ఏదమ్మా? శకుంతల, నేనంటే నీకు ఇష్టం ఉందని నీకు తెలిసి నాకు తెలియక దెబ్బతిన్నావు అప్పుడు. ఇప్పుడు తెలిసిందిగా, రా మనం కూడా పిల్లలతో పాటు ప్రయాణం సాగిద్దాం.